రికార్డింగ్ కష్టం. ఇందులోపల రికార్డింగ్ లేదు కాబట్టి పర్సనల్గా రికార్డ్ చేయాలి. 7 GB 8 GB అవుతుంది. 7 GB 8 GBని రికార్డ్ చేసిన దాన్ని అప్లోడ్ చేయడానికి ఇక తెల్లారుతుంది. ఒక్కొక్కసారి 1 డే పడుతుంది అప్లోడ్ చేయడానికి. టెలిగ్రామ్ అనుకోండి ఫాస్ట్గా అవుతుంది. ఓకే, జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి తత్వరూపమైనటువంటి భాగవతం, ఆ భాగవతం యొక్క సంక్షిప్త రూపమే శ్రీమన్నారాయణీయం. భాగవతం అనేది మహోన్నతమైనటువంటి పురాణం. వ్యాకులత చెందినటువంటి వ్యాసుడు సరస్వతి ఒడ్డు దగ్గర కూర్చుని, ఎందుకు నా లోపల ఈ తపన, ఎందుకు నా లోపల ఈ బాధ అని చెప్పేసి ఆయన బాధపడుతూ చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే, ప్రేమ అనేటటువంటి భావాన్ని తను మిస్ అయ్యాను అని చెప్పేసి తెలుసుకున్నారు. అప్పుడు ఆ ప్రేమని రకరకాలుగా నిర్వచించాము. ఆ ప్రేమనే గౌరవము అన్నాము, ఆ ప్రేమనే ఆప్యాయత అన్నాము, ఆ ప్రేమనే భక్తి అన్నాము, ఆ ప్రేమనే కరుణ అన్నాము, ఆ ప్రేమనే గౌరవం అని చెప్పేసి అన్నాము, ఆ ప్రేమనే వాత్సల్యము అని కూడా అన్నాము. ప్రేమ అనే దానికి అనేక రకాల పదముల ద్వారా నిర్వచించవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మరి ఈ విషయాన్ని భగవంతుడి పైన కనుక పెట్టినట్లయితే ఈ ప్రేమని, దాన్ని భక్తి అంటారని, ఇది కొత్త మార్గం అని మనకు తెలిసిన రెండే మార్గాలు, ఒకటి కర్మ మార్గము, ఒకటి జ్ఞాన మార్గము. ఒకటి కర్మ మార్గము, ఒకటి జ్ఞాన మార్గము. ఈ రెండు మార్గాలలో భక్తి ఎక్కడుంది? అటువంటి భక్తిని ఆయన అద్భుతంగా మన కోసం అని చెప్పేసి అందించారు, కొత్త పద్ధతిలో అందించారు. ఆ భక్తిని కూడా ఎవరితోని మనకి తెలియజేయించారు? ఒక జ్ఞాన మార్గంలో వెళ్తున్నటువంటి మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ ద్వారా మనకు తెలియజేశారు. అంటే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించారు సుమా అని చెప్పి మనకు ధైర్యాన్ని చెప్పడం. భక్తి అంటే ఏదో నువ్వు అల్లాటప్పగా తీసేసేయకు, భక్తి అనేటటువంటిది జ్ఞానులు కూడా ఒప్పుకున్నటువంటిది. అందులోపల ఆయన ఏం చెప్పారు? ఆయన శుకబ్రహ్మ ఏం చెప్పారు? నేను ఎక్కడా కూడా 5 నిమిషాలు కూడా కూర్చోను, నాకు ఎక్కడా కూడా 5 నిమిషాలు కూడా కూర్చోవడం ఇష్టం లేదు. అలాంటిది నేను ఈ భాగవతం చెప్పడానికి ఎందుకు ఇంతసేపు ఉంటాను, ఇన్ని చోట్ల నేను ఉంటాను, ఈ భాగవతం చెప్పడానికి ఇన్ని రోజుల పాటు సమయాన్ని కేటాయిస్తాను. ఎందుకంటే ఈ భాగవత కథలు వింటూ ఉంటే నాకు వచ్చేటటువంటి ఆనందం వేరు, నాలో వచ్చేటటువంటి తన్మయత్వం వేరు అని చెప్పి ఒక జ్ఞాని సర్టిఫై చేసి ఇచ్చారు మనకు. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతం లోపల మనము ముఖ భాగము, భాగవతంలో ఒక్కొక్క స్కందము భగవంతుడి యొక్క ఒక్కొక్క భాగము అని చెప్పి తెలుసుకున్నాము. ముందుగా ఆయన పాదముల గురించి తెలుసుకున్నాము, తర్వాత ఆయన పిక్కల గురించి తెలుసుకున్నాము, మోకాళ్ళ గురించి తెలుసుకున్నాము, ఊరువుల గురించి తెలుసుకున్నాము, నాభిస్థానం గురించి తెలుసుకున్నాము. 8వ స్కందం వచ్చేసరికి హృదయము, 9వ స్కందం వచ్చేసరికి పవిత్రమైనటువంటి ఈ ఆయన యొక్క గొంతు, చివరికి 10వ స్కందం అనేటటువంటిది భగవంతుడి యొక్క ముఖభాగము. ఒక వ్యక్తిని మనం గుర్తించాలంటే ముఖభాగం ఎంతో ముఖ్యము. ఆ విధంగా ఆ ముఖభాగమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ్యమైనటువంటి లీలలు. ఇందులోపల శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో ఎంత అమాయకంగా ఉన్నాడో, రాక్షస సంహారం చేశాడు, రాజనీతిజ్ఞుడుగా అయ్యాడు, రకరకాల ప్రేమని పంచాడు, మోక్ష మార్గాన్ని అందరికీ అందించాడు. ఒకటా రెండా, ఆయన జన్మకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే రామావతారం. రామావతారం ఏంటయ్యా? రావణాసురుడిని చంపడానికి. మత్స్యావతారం ఎందుకయ్యా? వేదాలను కాపాడడానికి. కూర్మావతారం ఎందుకయ్యా? మనకు సాగర మథనం లోపల అమృతాన్ని తీసుకురావడం కోసం అని చెప్పి. వామన అవతారం ఎందుకయ్యా? బలి చక్రవర్తిని మదించడానికి. వరాహ అవతారం ఎందుకయ్యా? హిరణ్యాక్షుణ్ణి మర్దించడానికి. మరిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశ అంతే. కానీ కృష్ణ అవతారం అలా కాదు, పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. కృష్ణుడి గురించి ఇంకొక అదృష్టం ఏమిటంటే, కృష్ణుడు మనకంటే కేవలం 5128 సంవత్సరాల కిందటి వాడు. కాబట్టి మనకు ఏకదం రీసెంట్ కృష్ణుడు. ఇప్పుడు మీకు రాముడు కావాలి అంటే 200 కోట్ల సంవత్సరాల కిందికి వెళ్ళాలి. ఎవరో 7000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు అంటారు, తప్పు. రాముడు మనకు సుమారుగా 180 కోట్ల సంవత్సరాల కిందటి వాడు. కాబట్టి వీటన్నిటి బదులు కృష్ణుడు మన రీసెంట్ టైమ్స్,
వేదవ్యాసుడు రీసెంట్ టైమ్స్ 5000 సంవత్సరాలంటే మనకున్నటువంటి గ్రంథాలలో లేటెస్ట్ ఇంకా. కాబట్టి భాగవతం చదవడము, శ్రీకృష్ణ భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల పరబ్రహ్మ యొక్క పూర్తి స్వరూపాన్ని తెలుసుకుంటాం. పరబ్రహ్మ అంటే ఎవరు? మళ్ళీ అంటే ఒకే భగవంతుడు సర్వత్రా వ్యాపించినవాడు. సర్వత్రా వ్యాపించడం అంటే ఏంటి? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, జడ వస్తువులలో ఉన్నాడు, చైతన్య వస్తువులో ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎవరైనా జవాబు చెప్పడానికి ట్రై చేయండి. చాలా టాప్ క్లాస్ క్వశ్చన్ అయిపోతున్నాను నేను. నా ముఖం కనిపిస్తుందా? ఒక్క నిమిషం, నా ముఖం కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నానా? అయ్యో కనిపించండి, కనిపించండి. ఓకే సరే, అయితే ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా జవాబు చెప్పండి. ఓకే, భగవంతుడు మన అందరి లోపల చైతన్య రూపంలో ఉన్నాడు, మరి జడ పదార్థంలో లేడా? ఉదాహరణకి ముందు ప్రశ్న మొత్తం వినండి, తర్వాత అర్థం చేసుకోండి. ఒకటే గుర్తుంచుకోండి, ఈ భాగవతము మనం చెప్పుకునే ఈ 10 రోజుల్లో శ్రీమన్నారాయణంలో మనకు పూర్తి స్థాయి తత్వం తెలిసిపోయి నిజంగా తెలివైన వాళ్ళకి ఇంక ఇది జీవితంలో చాలు. తెలివైన స్టూడెంట్స్ అని మొన్ననే మీ అందరికీ సర్టిఫికేట్ కూడా ఇచ్చాను. ఇవాళ ఏంటంటే మీరు తెలివి తక్కువ స్టూడెంట్స్ అని చెప్పి చక్కగా ప్రూవ్ చేసుకున్నారు. గూగుల్ మీట్లో జాయిన్ అవ్వకుండా నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను ఇరిటేట్ చేసి నాకు కోపం తెప్పించేదాకా తీసుకొచ్చారు. అంటే ఏంటి? మొన్ననే తెలివైన స్టూడెంట్స్ అని చెప్పేసి మీ అందరికీ ఒక మంచి సర్టిఫికేట్ అందరికీ ఇచ్చాను సర్టిఫికేట్లు. మళ్ళీ ఆ సర్టిఫికేట్లు అందరూ నాకు వాపస్ ఇచ్చేసి, సార్ మేమంతా తెలివి తక్కువ ఉన్నాం సార్ అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? సరేనా? బాగుందా? ఈ ఐడియా బాగుందా? అందరికీ నచ్చిందా? సరే, ఇప్పుడు ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఒక మనిషి ఒక పెంగ్విన్గా జన్మెత్తచ్చు. ఓకే, ఒక కుక్కగా, ఒక నక్కగా, ఒక చెట్టుగా జన్మెత్తవచ్చు. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఒక కొండగానో, ఒక ఇసుక రేణుగానో, ఒక మట్టిగానో జన్మ ఎత్తవచ్చా? ఎత్తవచ్చు సార్, ఎత్తవచ్చండి. మరి వాటిలో ప్రాణం లేదు కదా? ప్రాణం లేకపోయినా ప్రతి ఒక్కటి ఆ భగవంతుడి నుంచి వచ్చినాయి అని పురుష సూక్తంలో తెలుసుకున్నాం కదా సార్. ప్రతి జడము అదే అన్నం తినేవి, అన్నం తిననివి అని కూడా చరాచర సృష్టి అంతా కూడా. ఎవరు చెప్పారు ఇప్పుడు అన్నం తిననివి? భగవంతుడి చైతన్యము మొత్తం చైతన్యం. అన్నం తినేవి, అన్నం తిననివి అని ఒక్క నిమిషం ఆగండి. అన్నం తినేవి, అన్నం తిననివి అని ఎవరు చెప్పారు? కృష్ణవేణి సార్, నేను చెప్పాను. కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్. అది ఆ ప్రశ్న మనకు ఇక్కడ అంటే సౌజన్య గారు కరెక్టే చెప్పారు. హరిత చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. చరాచర సృష్టి అన్నారు కదా సార్, చర అచర రెండు కూడా ఆన సృష్టి. జడమైన చెట్టు, నది, పుట్ట అన్ని కూడా అన్నిట్లో జీవం కనిపిస్తోంది. కానీ జీవము కనిపించనటువంటి వాటి లోపల కూడా జీవం ఉన్నది. జీవము కనిపించినటువంటి వాటిల్లో కూడా జీవం ఉంది. ఉదాహరణకు ఒక కొండకు కూడా వయస్సు ఉంది. అది కదిలినట్టుగా మీ జీవితంలో కనిపించదు, కానీ దానికంటూ ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంటుంది. ఒక ప్రారంభ ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అది కూడా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అది అంటే ఏంటండి? అది చెప్పకండి అది. సో కాబట్టి ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ మనకు కనిపించినంత వల్ల అది జడం కాదు. కొన్ని కొండ చిలువలు ఉంటాయి, అవి కదలనే కదలవు. నీళ్ళల్లో కొన్ని తిమింగలాలు ఉంటాయి, అవి కదలనే కదలవు. అలా ఉంటాయి. కొంతమంది శుభ్రంగా అమ్మ వచ్చింది, ఏదో ఒడ్డొచ్చింది, ఇక్కడ కాస్త వంట వండుకుందామని చెప్పేసి బాగా వంట వండుకొని స్టవ్లు పెట్టుకొని మన వాళ్ళు అన్నం, పప్పు, తర్వాత అప్పడాలు ఇవన్నీ చేశారట. చేయగానే మెల్లగా అంతా చేసిన తర్వాత మెల్లగా అది కదిలింది తిమింగలం. సో కాబట్టి ఏంటంటే కదలకపోవడం అనేది ప్రపంచంలో లేదు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే మొన్న నేను మధుర నుంచి మట్టి తీసుకొచ్చాను. మట్టి తీసుకురాగానే ఏమైంది, అందరూ కూడా చాలామంది మట్టి తీసుకుని అందరూ సంతోషపడ్డారు. ఆ మట్టి లోపల శ్రీకృష్ణుడు పొరలాడయ్యా అనగానే అందరూ తీసుకున్నారు. చాలామంది నాకు చెప్పారు, ఇప్పటికే 5 రోజులు అయింది, అందరికీ ఇచ్చాను. అందరికీ చెప్పాను 3 రోజుల్లో మీ కోరికలు తీరుతాయని చెప్పాను. అందరికీ తీరిపోయాయి. ఎవ్వరు కూడా కోరికలు తీరలేదు. ఒకరు మిగిలిపోయారు. అతను మాత్రం చెప్పట్లేదు, ఇంకా 5 రోజులు అయింది. ఇంకా మరి ఏం జవాబు చెప్తాడో తెలియదు. ఒక వారం రోజులు అయ్యాక అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళలో అదే సమాధానం చెప్తారు సార్. సో చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పంచభూతాలు, రాయిలో పంచభూతాలు కూడా ఉంటాయి కదా సార్. కరెక్ట్.
పంచభూతాలలోంచే ఈ శరీరం తయారైంది, కానీ అది జడమని అనుకున్నాం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రంలో దేవుడు ఉన్నాడా? క్షేత్రజ్ఞుడా దేవుడు? క్షేత్రజ్ఞుడు దేవుడు. మరి మన లోపల కూడా దేవుడు ఉన్నాడా? మీకు ఒక కన్ఫ్యూజ్ చేసే పాయింట్ చెప్తాను, దానికి ఎవరైనా జవాబు కొద్దిగా ఆలోచించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వారం రోజుల లోపల దైవ నిర్ణయం జరిగిపోవాలి. దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి నిర్ణయం జరగాలి. ఈ వారం 10 రోజుల లోపల మనకు కొత్త బ్యాచ్ 29 నాడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా, పౌర్ణమి రోజు నాడు. అందుకని చెప్పి అంత లోపల దేవుడు ఎక్కడున్నాడు అనేటటువంటి నిర్ణయం మనకు అవ్వాలి. ఒక్కసారి నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఈ మట్టి, చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి లోపల ఒకసారి మ్యూట్లో పెట్టుకోవాలి. గోవిందులూరు గారు మీరు మ్యూట్లో లేరు, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. నేను తింటున్నాను, ఎవరు తింటున్నారు చెప్పండి. భగవంతుడు వైశ్వానరుడు తింటున్నాడు. వైశ్వానరుడు అంటే ఓకే, సార్ ఆత్మ తింటుందా? ఆత్మ మనలో తింటుందా? ఇంద్రియాలకు ఇచ్చిన శక్తి ద్వారా భగవంతుడు ఇచ్చిన శక్తి ద్వారా మనలో ఉన్న దైవ చైతన్యం వల్ల మనమే తింటున్నాం. శక్తి ద్వారా ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాం సార్. ఆత్మశక్తి ద్వారా ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాం. అతను సాక్షిగా ఉంటాడు. కాదు, నాకు ఒకటే జవాబు చెప్పు. అంత డీటెయిల్ జవాబు కాదు, నాకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎవరు తింటున్నారు? అన్నం తింటున్నాను, ఎవరు తింటున్నారు? ఇంద్రియాలలో ఉన్న శక్తి వల్ల తింటుంది. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎవరు తింటున్నారు? శక్తి వల్ల, ఆత్మ ఇచ్చిన శక్తి వల్ల దేహేంద్రియాలు తింటున్నాయి. ఇంద్రియాలకు ఇచ్చిన శక్తి లేదు, అంత డీటెయిల్ గా చెప్పొద్దు మీరు. దేహేంద్రియాలు, ఆత్మ చెప్పొద్దు నాకు. డైరెక్ట్ గా ఎవరు తింటున్నారు? దేహం తింటుందా? ఇంద్రియాలు తింటున్నాయా? ఆత్మ తింటుందా? దేహంలో ఉన్న ఇంద్రియాలు శరీరం పనిచేయదు కదా సార్. ఆత్మ లేదే శరీరం పనిచేయదు. ఆత్మ తినదు కాబట్టి ఆత్మ, ఒక్క నిమిషం, శరీరం తింటుంది, దేహం శరీరం తింటుందా? మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మొన్న జ్ఞానేంద్రియం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకు ప్రశ్నని కొద్దిగా జాగ్రత్తగా జవాబు చెప్పకుండా ఆలోచించండి అందరూ, ఓకేనా? ఏం జవాబు చెప్పకుండా ఒకసారి ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దామంటే, మనము మళ్ళీ 18వ చాప్టర్లో భగవద్గీత లోపల ఏం తెలుసుకున్నాము? ఏ పని జరగడానికైనా 5 కారణాలు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాము. అందులోపల మనం అధిష్టానం అని చెప్పి తెలుసుకున్నాం. అయితే అధిష్టానము కర్తన, అధిష్టానము భోక్తన అంటే కాదు. పోనీ ఇంద్రియాలు భోక్తన, ఇంద్రియాలు కాదు. అన్ని పంచుకుంటాయా? అది కూడా కాదు. ఉదాహరణకి ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం మనకు వచ్చి తీరాలి. రాజేశ్వరి గారు మ్యూట్లో పెట్టుకోండి. రాజేశ్వరి శర్మ గారు మ్యూట్లో పెట్టుకోండి. సో ఒక పని చేసినప్పుడు ఒక 5గురు కలిసి పని చేశారు అనుకోండి, హత్య చేశారు. 5గురు కలిసి హత్య చేశారు. ఫలితం ఎవరికి వెళ్తుంది? ఆ 5గురికి వెళ్తుంది. అవునా? అదేవిధంగా శరీరం లోపల శరీరం లోపల కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంద్రియాలు అనే ఏవైతే అనుకున్నామో అవి శరీరము. వీటితో పాటు నేను ఒక పని చేశాను, అన్నం తినడమో ఏదో చేశాను. చేసిన తర్వాత ఏమైంది? కన్ను పోయింది. ఏదో పర్పస్ వల్ల కన్ను పోయింది. ఇప్పుడు కన్నులు ఆ భాగాన్ని, పాపపు భాగాన్ని లేదా పుణ్యపు భాగాన్ని తీసుకోలేదు. మరి ఆ ఇంద్రియం వెళ్ళిపోయింది కదా, దానికి ఎలా పంచుతాం? వెళ్ళిపోయిన ఇంద్రియానికి ఎలా పంచుతాం? కాబట్టి దేహం అనేది కర్త కాదు, దేహం అనేది భోక్త కాదు. ఇది ఆలోచించడానికి మాత్రమే, దీంతో మనకు ఏమీ సంబంధం లేదు. ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. దేహం అనేటటువంటిది కర్త కాదు, భోక్త కాదు. నేను చేస్తున్నాను అంటే ఈ దేహం చేస్తుందా? కాదు. ఓకే, సరిపోని ఆత్మ చేస్తుందా? దేహం అధిష్టానం కాదు, ఇంద్రియాలు కాదు, ఏమీ కాదు. సరిపోని దేవుడు చేస్తున్నాడు అంటే దేవుడికి ఏది అంటదు, ఎందుకంటే దేవుడికి సంబంధం లేదు కాబట్టి. దేవుడు కేవలం ఎలక్ట్రిసిటీ. సో దేవుడు కర్త కాదు, కర్మ కాదు. ప్రకృతి గుణాల కారణంగా ఎవరు కర్త? కారణం సార్ ఇదంతా కాదు. తినడం ఎవరు తింటున్నారు? ఇప్పుడు ఆ తిన్నది ఎవరికి వెళ్తుంది? నా శరీరం ఎలా తింటుంది? శరీరంలో ఉండే ప్రాణధర్మం కాదు. అంటే ఎలాగా? అంటే ఎవరు తింటున్నారు? కర్త ఎవరు అంటే శరీరం కాదు. ఖచ్చితంగా కర్త అనేది శరీరం కాదు. పంచమం అంటారు. వినండి, మనము అధిష్టానంతో పాటు తెలుసుకున్న ఏవైతే ఉన్నాయో 18వ చాప్టర్ లోపల 5 కారణాలు అని చెప్పేసి తెలుసుకున్నాము. 5 కారణాలలో దైవం వదిలేసేసినట్టు ఇంకా మిగిలిన 4 పట్టుకోండి. ఆ 4 పట్టుకున్నట్టయితే ఆ 4గిట్లో ఎవరు కర్త కాదు.
ఇంద్రియాలు కర్త కాదు, మన చేష్టలు కర్త కాదు, మన దేహము కర్త కాదు. మరి ఎవరు కర్త? మన ప్రాణము అంటే వాయువు కూడా కర్త కాదు. మరి ఎవరు కర్త? మనస్సు సార్. మనస్సు అంటే మళ్ళీ ఇంద్రియాలలోకి వస్తుంది. మనో ఇంద్రియం అనుకుందాం. పోనీ ఎవరు? మనస్సు తింటుందా ఎక్కడైనా? ఒకసారి జవాబు చెప్పకండి, జవాబు చెప్పకండి, ఊరికే ఆలోచించండి. నాకు ఒక వారం రోజుల తర్వాత జవాబు ఇవ్వండి. వారం రోజులు టైం ఇస్తున్నా నేను, వారం రోజులు టైం ఇస్తున్నా. మీరు ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మీరు తెలివి తక్కువ వాళ్ళని అందరికీ ప్రూవ్ చేసేసా కదా. ఒక గూగుల్ లింక్లో జాయిన్ అవ్వమంటే ఇంకో గూగుల్ లింక్లో జాయిన్ అయ్యారు. కాబట్టి సర్టిఫికెట్లు వాపస్ తీసేసుకున్నాం. సర్టిఫికెట్లు వాపస్ సూక్ష్మ శరీరం అంతా అనుభవిస్తుంది, భోక్త కర్త అంతా అదే. ఈ స్థూల శరీరము మనకి అన్నమయ ఏమంటారు చేస్తుంది, ఇదంతా హెల్ప్ చేస్తుంది కాదు. వాటి వల్ల అవి నిలబడుతున్నాయి, కానీ అవి తినవు. కర్త ఎవరు? కర్త ఎవరు అంటే నేను అన్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను మంచివాడిని అంటే ఎవరు? నేనంటే ఈ శరీరం మంచిదా? కాదు. సూక్ష్మ శరీరం కూడా కాదు. సూక్ష్మ శరీరము మనకి ఏమనిపిస్తుంది? మీరు అందరూ తప్పు జవాబు చెప్తున్నారు. నేను అందుకే ఏమంటున్నానంటే వారం రోజులు టైం ఇచ్చాను కదా, ఒకసారి ఆలోచించండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, నా యాంగిల్లో ఆలోచించండి. మీరు పిచ్చెక్కిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళొక్కసారి ఆలోచిస్తే ఎవరు తింటున్నారు? అన్నం తింటున్నాను, ఎవరు తింటున్నారు? నేను ఈ పని చేస్తున్నాను, నేను భోక్తనా? కాదు. నేను కర్తనా? కాదు. జవాబు ఇవ్వకండి, అందరూ ఆలోచించండి. కర్తృత్వం భోక్తృత్వం అనేవి శరీరానికి సంబంధించినవి కాదు. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాము. శరీరం అంటే బాహ్యంగా కనిపించేటటువంటి శరీరము, మనస్సు, బుద్ధి, ఓకే, అహంకారం, వీటన్నిటికీ కూడా మనకు భోక్తలు కాదు, కర్తలు కాదు. కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండే ఉంటాయి. కర్తృత్వం అంటే నేను చేశాను అనేదాన్ని కర్తృత్వం. భోక్తృత్వం అంటే నేను అనుభవించాను. సో కర్త అంటే నేను ఈ పని చేశాను, ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను, అది కర్త. భోక్తృత్వం అంటే ఏంటి? ఇంటికి వచ్చేసి బాగా భోజనం చేసేసాను అనేది. ఈ రెండు కూడా మన దేహము కాదు, ఇంద్రియాలు కాదు. నేను జవాబు చెప్తున్నాను, దీన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు జవాబు చెప్తున్నాను, దీన్ని ఒక వారం రోజుల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన ఆత్మబోధ క్విజ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొద్దిగా బ్రెయిన్ పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? రెండవది ఏంది? ఆత్మ మరి భోక్తనా కర్తనా? ఇప్పుడు శరీరము భోక్త కాదు, కర్త కాదు. తర్వాత ఇంద్రియాలు భోక్త కాదు, కర్త కాదు, ఓకే. తర్వాత ఏవి భోక్తలు కావు, కర్తలు కాదు. మరి అలాంటప్పుడు ఆత్మ కర్త అవ్వాలా? అంటే ఆత్మకు సంబంధం లేదు, ఎందుకంటే ఆత్మ అనేది అన్ని చోట్ల వ్యాపించినటువంటి చైతన్యం. మరి ఆత్మ కర్త కాదు, ఆత్మ మధ్యలో ఎవడు తిన్నాడు? చిన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ జ్ఞాపకం ఉందా మీకు? వాడు ఒక దగ్గర 25 రూపాయలు అవుతుంది బిల్లు, వాడు 5 రూపాయలు టిప్ ఇస్తాడు, తర్వాత ₹1 ఆమె వాపస్ ఇస్తుంది. ఇట్లాంటిది ఏదో ఉంది, జ్ఞాపకం ఉందా? చివరికి ఆ ₹1 ఎక్కడికి పోయింది అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది, జ్ఞాపకం ఉందా? అట్లాంటిది ఇప్పుడు ఇది కూడా ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ జఠరాగ్ని అని రాశారు. జఠరాగ్ని అనేది బ్రహ్మ సత్యం జగత్ మిథ్యాలాగా అంతేగా సార్. అదే నేనేమంటున్నానంటే వారం రోజులు టైం తీసుకో. నేనేమంటున్నానంటే మీరు అందరికీ కొంత తెలుసు, నేను కాదనను. రోజులంటే టెన్షన్ అవుతుంది సార్. కరెక్ట్. సో ఆత్మ అనేది తినదు, భోజనము కాదు. మరి అయితే ఎవరు తింటున్నారు? దేహంకి ఏం సంబంధం లేదు. మరి ఎవరు తిన్నారు? ఇప్పుడు అల్టిమేట్ ఆ ₹1 ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుసుకోవాలి. సరే, వారం రోజులు కాదు, కనీసం మనది ఎల్లుండి క్విజ్ అయిపోతుంది కదా. ఎవరు తిన్నారు? కాదు, ఇది ఆలోచనకు కావాల్సినటువంటిది. ఇది ఆలోచన. ఒకటే గుర్తుంచుకోండి, శరీరం భోక్త కాదు, శరీరం కర్త కాదు. శరీరము భోక్త కాదు, శరీరము కర్త కాదు, ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఆత్మ భోక్త కాదు, ఆత్మకర్త కాదు. మరి ఎవరు చేశారు? ఎవరు దొంగతనం చేయలేదు. నో వన్ కిల్డ్ జెసికా సినిమా చూసారా ఎవరన్నా? రాణి ముఖర్జీది సినిమా చూసారా లేదా ఎవరైనా? ప్రకృతి గుణాల కారణంగానే భగవంతుడి ఇచ్చిన శక్తితోని ఇవన్నీ ప్రకృతి గుణాల కారణంగా జరుగుతున్నాయి. కానీ ఎవరు తిన్నారు అన్నం? నాకు అంత కన్ఫ్యూజ్ చేయకండి, నాకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అన్నం ఎవరు తిన్నారు? ఇండైరెక్ట్ గా తెలుస్తున్నాయి సార్, కానీ డైరెక్ట్ గా అంటారు, చిదానంద రూపం. సో ఇక్కడ ఆత్మ తినదు, శరీరం తినదు, మరి ఎవరు తిన్నారు? సో ఈ ప్రశ్నకి మనం జవాబు అతి త్వరలో తెలుసుకుందాం. మీరు ఆలోచించండి, ఒక 2 రోజుల పాటు ఆలోచించండి, తర్వాత నేను చెప్తాను జవాబు. నౌ కమింగ్ బ్యాక్ టు శ్రీకృష్ణ భగవానుడు కథ లోపల మనము దైవ స్వరూపులము, ఈ ప్రపంచమంతా కూడా మిథ్య అని చెప్పి తెలుసుకోవడమే. శ్రీకృష్ణ భగవానుడు అనగానే ఒక పిల్లాడు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాడు, ఇవి కాదు. ఆయన కథ లోపల మనం ఏం తెలుసుకున్నాము? అనేక రకాల అసురులను ఎలా చంపాడు ఆయన,
అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ అసురులందరూ మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏమైంది, మనం ఆయన వివాహాల రూపంలో ఏం తెలుసుకున్నాము? రుక్మిణి అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. నిన్న రుక్మిణి గురించి తెలుసుకున్నాం. సత్యభామ, జాంబవతి, సహనం, కాళిందీ దేవి తపస్సు యొక్క తపస్సు, భక్తి ఆవిడది. మిత్రవింద కూడా ధైర్యము, అడ్డంకులను ఎదిరించే శక్తి. కానీ అక్కడ మీనింగ్ ఏంటంటే అడ్డంకులను ఎదిరించే శక్తి. ఏ విషయాన్నైనా కూడా దాటుకుపోయేటటువంటి శక్తిని మిత్రవింద అంటారు. సో దేవుడి కథలు కావు అని చెప్పి. తర్వాత మనము నాగ్నచితి గురించి తెలుసుకున్నాం కదా. నాగ్నచితి అంటే ఏంటి? అరిషడ్వర్గాలని, అహంకారాన్ని. నాగ్నచితి అన్న సత్య కదా సార్, సత్యానే కదా, ధైర్యంగా ఉంటుంది. ఏది ఏమైనా పరమాత్మని నేను వదలను అని అంటుంది. అది సత్యభామతో మనసులో జయించడమే సార్. అరిషడ్ వర్గాలను మనసులో జయించడమే మనసు కాదు, అహంకారం. సో వీటిని జయించినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. అయితే ఇవి చెప్పుకోవడం చాలా తేలిక. మనలో ఉన్న అహంకారాన్ని జయించగలుగుతామా? మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించగలుగుతామా? అంటే జయించగలుగుతాం. ఎలా జయించగలుగుతాము? కేవలం ఆలోచన ద్వారా జయించగలుగుతాము. నేను కర్తని, నేను భోక్తని అనేటటువంటి భావం ఉన్నంత, మ్యూట్లో పెట్టుకోండి అందరూ. నేను కర్తని, నేను భోక్తని అనేటటువంటి భావన ఉన్నంత వరకు నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను. ఈ రెండే గుర్తుంచుకోండి. నేను చేశాను, నేను అనుభవిస్తున్నాను. ఇవి తప్పు. ఎవ్వరూ లేదు. మరి ఎవరు చేయనప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచం మిథ్యా ప్రపంచంలో ఏమీ జరగడం లేదు. ఎవరు కర్త కాదు, ఎవరు భోక్త కాదు. ఇదంతా కూడా ఒక భ్రమ, ఇదంతా కూడా ఒక స్వప్నము. బయట జరిగేది స్వప్నమే, స్వప్నంలో జరిగేది స్వప్నమే. మరి నిత్యం ఏంటి? చైతన్యం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే చైతన్యము. ఏమీ జరగడం లేదు ప్రపంచంలో. నేను చెప్పడం లేదు, మీరు వినడం లేదు. ఎవరు చేస్తున్నారు? ఏమో సార్ తెలియదు సార్. మరి ఎవరు వింటున్నారు? ఏమో సార్ తెలియదు. ఎవరు వింటున్నారో తెలియదు. మరి ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఒకటే దానికి మీనింగ్ ఏంటంటే, న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యైక సిద్ధః తదేకోవశేష్ట శివ కేవలోహం. పంచభూతాలు కావు ఇవన్నీ కూడా, పంచభూతాలు కావు ఇవన్నీ కూడా. ఏంటి? నిత్యము కానటువంటివి. పంచభూతాలన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో, లేదా పంచభూతాల యొక్క సమూహం ఏదైతే కనిపిస్తుందో అది మనకు కాదు అని చెప్పి చెప్తుంది మనకు నిర్వాణ దశకం మొదటి శ్లోకంలో. రెండవది ఏం చెప్తున్నాడు? నా కులము, నా వర్ణం గురించి. నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మధ్యాసహన తదేకోవశేష్ట శివ కేవలోహం. నేను కులమా, నేను బ్రహ్మచారి, నేను గృహస్థు, నేను సన్యాసి, ఇవన్నీ కాదు. నేను మెడిటేషన్ చేస్తున్నాను, తెలుసుకుంటున్నాను కాదు. అది అవసరమే, కానీ ఇవన్నీ కూడా నీకు ఆత్మను ఆశ్రయించి లేవు, అనాత్మని ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఇవేవి కూడా నువ్వు చేయడం లేదు. నేను అన్నదానికే జవాబు ఇండైరెక్ట్గా చెప్తున్నాను. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్. తర్వాత మరి నేను ఎవరిని? నేను తల్లిని, తండ్రిని, నేను వీళ్ళని వాళ్ళని, బంధాలు ఉన్నాయి నాకు. నో. న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞాన తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, దేవుణ్ణి కాదు, లోకం కాదు, యజ్ఞం కాదు, తీర్థం కాదు. ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. సుషుప్తి లోపల ఏవైతే, గాఢ నిద్ర లోపల ఏదైతే ఏది కాకుండా నేను ఉండిపోయానో అది నేను. గాఢ నిద్ర లోపల ఏ స్థాయిలో ఉన్నాను నేను, ఆ స్థాయిని నేను. అలాంటప్పుడు నేను ఎవరినండి? అయితే నేను హిందువుని, శైవము, జైనము. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదిర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకోవశేష్ట శివ కేవలోహం. నేను ఏ మంత్రానికి, ఏ దైవానికి సంబంధించినటువంటి వాణ్ణి కాదు.
మరి ఎవరిని నేను? నువ్వు కర్రెగా ఉన్నావు సార్. లేదు. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారతత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. నువ్వు తెల్లగా ఉన్నావా, నువ్వు ఎర్రగా ఉన్నావా, నువ్వు పొట్టిగా ఉన్నావా, నువ్వు పొడుగ్గా ఉన్నావా, నువ్వు హ్రస్వమా, నువ్వు దీర్ఘమా, నువ్వు ఇవన్నీ రూపంతో సంబంధం లేనటువంటి వాడివి నువ్వు. ఎవరివి నువ్వు? ఇవన్నీ పోగా మిగిలినటువంటి తదేకో అవశిష్ట శివ కేవల అహము. ఇవన్నీ వదిలేగా ఏదైతే ఉన్నావో అదే నువ్వు. మరి ఎవరు నువ్వు? నేను జాగృత అవస్థలో ఉన్నటువంటి వ్యక్తినా, స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తినా? నేను ఎవరిని? న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తిర్ న విశ్వో న తైజస్ ప్రాజ్ఞ కో వా అవిద్యాత్మకత్వాత్రయాణం తురీయం తదేకోవశేష్ట శివ కేవలోహం. జాగృత అవస్థలో ఉన్నావా, సుషుప్తావస్థలో ఉన్నావా, నిద్రావస్థలో ఉన్నావా? నువ్వు విశ్వడువా, తైజసుడువా, ప్రాజ్ఞుడువా? ఎవరివి నువ్వు? ప్రతి చోట కూడా ఒక రూపం ఉంది నీకు. ఈ ముగ్గుట్లో ఎవరివి నువ్వు? అంటే అవిద్య వల్ల ఇవన్నీ. నా గొంతు వినిపిస్తోందా? హలో, అందరూ కామ్గా అయిపోయారు, నిద్రలోకి వెళ్ళిపోయారు. వినిపిస్తోంది సార్. సో కాబట్టి ఇవన్నీ కూడా కాదు నేను. అయితే మరి ఎవరు సార్? మీరు 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 టీచర్ సార్, మేము స్టూడెంట్. నో, కాదు. న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చా అయం ప్రపంచ స్వరూపావబోధాద్వికల్పా సహిష్ణు తదేకోవశిష్ట శివ కేవలోహం. నువ్వు గురువువా, నువ్వు శిష్యుడువా, నువ్వు ట్రైనర్వా, నువ్వు పుస్తకానివా? ఇవన్నీ కాదు నువ్వు. నచత్వం నువ్వు కావు, నచాహం నేను కాదు, నచ అయం ప్రపంచ ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచం కూడా లేదు. ఇదంతా కూడా వికల్పమే, ఇదంతా కూడా నీ భ్రమనే. ఈ కనిపిస్తున్న ప్రతిదీ కూడా భ్రమనేనయ్యా బాబు, గుర్తుంచుకో. లేదండి దేవుడు పైన ఉంటాడు, ఊర్ధ్వలోకాలు, దేవుడు కింద ఉంటాడు. లేదు, అవన్నీ నీకు అర్థం కావడానికి చెప్పినవి, కానీ ఏమీ లేవు. నూర్ధ్వో నచోర్ధ్వో నచాదో నచాంతర్ న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాపరా వియద్వ్యాపకత్వాత్ అఖండైకరూప తదేకోవశేష్ట శివ కేవలోహం. ఎవరివయ్యా నువ్వు? పైన, లోపల, బయట, కింద, పూర్వం, పర ఇవన్నీ కాదు. వియత్ వ్యాపకత్వం. ఆకాశం ఏ విధంగానైతే వ్యాపించి ఉందో అలా నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ పైన చెప్పినవన్నీ కూడా వదిలేగా ఏదైతే ఒకే ఒక్కటి మిగులుతుందో అదే నువ్వు. అపివ్యాపకత్వాది దత్తాత్ ప్రయోగాత్ సిద్ధ భావాన్ అన్యాశ్రయాత్రాత్ జగత్తుచ్యమేతత్ సమస్తం తదన్యత్ తదేకోవశేష్ట శివం కేవలోహం. ఏం ఆలోచిస్తున్నావు? ఈ ప్రపంచమంతా కూడా తుచ్చమైనటువంటిది. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటికీ కూడా నువ్వు అతీతంగా ఉన్నటువంటి వాడివి. నచైకం తదన్యద్వితీయం కుతః స్యాత్ నచ కేవలత్వం న వా కేవలత్వం న శూన్యం నచ శూన్యమద్వైకతద్మా తదేకో కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి. ఏం చెప్పాలి? ఒకటి ఉందా? కాదు. ఎన్ని లేనటువంటి ఒక అద్వితీయమైనటువంటిది ఒక్కటి మాత్రమే ఉంది. ఒకే ఒక్కటి, రెండవది లేదు. ఈ ప్రపంచంలో రెండవది ఉంది అని కనిపిస్తుంది నీకు, రెండవది కనిపిస్తుంది అంటే అది భ్రమ. మీకు శ్రీనివాస్ కనిపిస్తున్నాడు అంటే భ్రమ. శ్రీనివాస్ మీకు చెప్తున్నాడు అంటే భ్రమ. శ్రీనివాస్ గర్వపడుతున్నాడు అంటే అహంకారము. మేమంతా విని నేర్చుకుంటున్నాము అంటే అహంకారము. మరి ఏముంది? ఒకే ఒక్క తత్వం ఉంది. ఎవరూ భోక్త కాదు, ఎవరూ కర్త కాదు ఈ ప్రపంచంలో. మరి అది విషయం నాకు ఎలా తెలుస్తుంది? వియద్ వ్యాపకత్వాత్. ప్రపంచమంతా కూడా ఏ విధంగానైతే ఆకాశం వ్యాపించి ఉందో అలా అన్ని చోట్ల కూడా మనం వ్యాపించి ఉన్నాము. మూర్ఖత్వం వల్లనే కనిపిస్తున్నవన్నీ కూడా నేను అని చెప్పేసి భావిస్తున్నాను. నా మూర్ఖత్వానికి అతీతంగా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతము అన్నటువంటి అమోఘమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కొంత అర్థమైందా?
అర్థమయ్యి అర్థం పరబ్రహ్మ సార్ ఆ తిన్నది కూడా సార్ ఆన్సర్ నేను చెప్తాను సార్. పరబ్రహ్మ సార్ పరబ్రహ్మ పరమాత్మ సార్, అంటే సార్ జీవుడు సార్ ఆన్సర్. నేను అనే ప్రేమపడే జీవుడు సార్. అది కూడా పరబ్రహ్మ అహంకారమే. పరమాత్మ. అహంకారం అంతే. అహంకారం మనకు మాత్రమే అహంకారం. నేను తిన్నాను, అహంకారం మాత్రమే. ఇప్పుడు నాగలక్ష్మి కరెక్ట్ చెప్పింది. ఏమందంటే జీవుడు, జీవుడు అంటే ఇక్కడ దానికి కరెక్ట్గా జీవుడు అని చెప్పలేం, కానీ నేననే అహంకారం. ఈ నేను అనే అహంకారం ఏం చేస్తుంది అంటే నేను తిన్నానేమో అని అనిపిస్తుంది అంతే. అది కర్తగా భావిస్తుంది, భోక్తగా భావిస్తుంది. కానీ ప్రపంచంలో ఎవ్వరు లేరు, కర్త లేరు, భోక్త ఎవ్వరూ లేరు అసలు. అంతే పరబ్రహ్మని శరీరం తింటుంది ఇవన్నీ అని జీవుడు తింటున్నానని భావిస్తాడు అంతే. ఆత్మ మాత్రం తినదు. సాక్షిగా ఉంటది. జీవుడు శరీరం ఉపాధుల వల్ల నాకు ఒక విషయం చెప్పండి. సినిమాకి వెళ్తాం, చెప్పింది అదే కదా. సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళినప్పుడు చిరంజీవి కొడుతూ ఉంటాడు. మనం కూడా కొట్టినంత ఫీలింగ్ రాదా మనకు? మనం కూడా కొట్టినంత, అవునా? అది మరి నిజమా? కాదు కదా. తెర మీద నడుస్తున్నది 3 డైమెన్షనల్లో కనిపిస్తూ ఉంటుంది. అది నిజం చెప్పాలంటే 2 డైమెన్షనలే, కేవలం స్క్రీన్ మీద ఉన్నది. కానీ మనకు అది 2 స్వప్నం డైమెన్షన్. లాగా కదా సార్, ఇదంతా స్వప్నం లాగా. ఇదంతా స్వప్నం లాంటిది, ఇదేది జరగడం లేదు. అందుకోసమనే మనం ఇప్పుడు నిర్వాణ దశకం ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి? ఎందుకంటే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి. ఏవైతే లక్షణాలని మనము పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పేసి నాగ్నజితి రూపం లోపల మనకు తెలియజేశారో, అంటే ఒకేసారి భగవంతుడు 7 ఎద్దులని జయించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకారము. ఆ అహంకారము అనేటటువంటి దాన్ని మీకు అర్థం చేయించడం కోసమే కర్తృత్వము, భోక్తృత్వము కానీ. ఇది ఇప్పటి వరకు నిన్న చెప్పుకున్నవి. ఇప్పుడు ఇవాళ సిలబస్ స్టార్ట్ చేసుకున్నావా? మనకు ఇది ఈ సిలబస్ అయితే కానీ మనం క్విజ్ పెట్టుకోము. సో థర్స్డే కాకపోతే ఫ్రైడే అవుతుంది మన క్విజ్, ఫ్రైడే కాకపోతే సాటర్డే అవుతుంది. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. నేను చెప్పదలుచుకున్న సిలబస్ చెప్తే కానీ క్విజ్ పెట్టాను. కొద్దిగా స్లోగా చెప్తున్నందుకు కొద్దిగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ కొద్దిగా స్లో అయింది సార్ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా లేదు సార్, చాలా వరకు అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమీ అర్థం కాలేదన్న విషయం అయితే తెలిసింది సార్. అవుతాడా ఆ? సార్? జీవుడి నుంచి మనస్సును వేరు చేస్తే పరమాత్మతో సమానమా? అంతే కదా, కలిసి అంతే కదా. ఇప్పుడు జీవుడు నుంచి అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. మనస్సు మాత్రమే మనని బంధానికి మోక్షానికి మధ్యలో మనకి ఊగిసలాడుతూ ఉండేలాగా చేస్తోంది. ఈ మనస్సును గనక సరిగా నిగ్రహించినట్లయితే, అర్జునుడు ఏమని అడుగుతాడు 6వ అధ్యాయంలో భగవద్గీత ఇన్నిసార్లు తెలుసుకున్నాం మనం. ఏమని తెలుసుకున్నాము? మనస్సు ఒక్కటే మనని నిగ్రహం లేకుండా చేస్తుంది జీవితంలో. మన కృష్ణ ప్రేమ బలవంతుడు ఎంత బలవంతమైనటువంటిదంటే మనస్సు. ఆ మనస్సు వల్ల ఏమిటంటే మనము చెయ్యకూడనటువంటి పాపాలను ఘోరంగా చేస్తూ మనం ఇక్కడే ఉండిపోతున్నాము. ఇంకా 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 బందీలుగా మారిపోతున్నాము. కానీ మనకు కావాల్సినది ఏమిటి? మనకు కావాల్సినటువంటిది మోక్షము. మోక్షం అంటే కొత్తగా తెచ్చుకోవలసినదా? కాదు. మోక్ష సన్యాస యోగంలో ఏమన్నాం? నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడవై ఉన్నాడు అంటే నువ్వు బందీగా లేవు. ఉదాహరణకి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, మా ఫ్రెండ్ సడన్గా ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా అని వెనక్కి తిరిగి చూస్తే అతను ఒక చెట్టును కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా అంటే ఈ చెట్టు నన్ను వదలడం లేదు అని చెప్పేసి చెప్పాడు. చెట్టు నిన్ను వదలకపోవడం ఏమిటి? చెట్టు నిన్ను వదలకపోవడం ఏమిటి? నువ్వు చెట్టును పట్టుకున్నావు. నువ్వు సహజంగా మోక్ష స్వరూపుడవి. సో అదేవిధంగా మనము ఈ బంధాలన్నింటినీ తెచ్చుకుని నేను కర్తను, నేను భోక్తని. మా ఫ్రెండ్స్లో కొంతమంది అంటారు, నేను లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం నడవదు తెలుసా. మా ఫ్యామిలీలో 20 మంది చుట్టాలు ఉన్నారు, 30 మంది మనుషులు ఉన్నారు, అందరూ నా పైన డిపెండెంట్. నేను ఎట్లా చెప్తే అట్లా. నీ లోపల ఓపిక ఉన్నంత వరకు, నీవు సహాయం చేయగలిగే శక్తి ఉన్నంత వరకే నిన్ను పట్టించుకుంటారు. ఎప్పుడైతే నీ అవసరం తీరిపోతుందో నిన్ను ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు, నీ సొంత వాళ్ళతో సహా, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, భార్య, పిల్లలు. అందుకని చెప్పి ఒక వయస్సు వరకు మాత్రమే ఇవన్నీ అవసరం. బంధాలలో ఉన్నంత వరకు, బాధ్యతలు చేసే వరకు. ఆ తర్వాత ప్రపంచంలో ఎవరు అవసరం లేదు. మనకేమని చెప్పాడు ఆయన? భజగోవిందన్ కూడా తెలుసుకున్నాం. అందులో ఏమన్నాడు? భార్య బిభ్యతి తస్మిన్ దే. ఆ శరీరాన్ని చూసినప్పుడు భార్య కూడా భయపడి ముందు ఈ శరీరాన్ని తగలబెట్టే అని చెప్పి చెప్తుందని చెప్పి శంకరాచార్య చెప్పాడు. అక్కడ భార్య అంటే భార్య అనొచ్చు, భర్త అనొచ్చు. అంటే నీ లోపల సగం అనుకున్న వ్యక్తులు కూడా నిన్ను అత్యంత దారుణంగా చూసేటటువంటి సమయం ఉందయ్యా. అది గుర్తుంచుకో. నువ్వు నేనేదో ఇంపార్టెంట్ అనుకుంటున్నావని శంకరాచార్య చెప్పాడు. ఆయనైతే అమాయకుడు కాదు కదా, ఆయనైతే నాలాగా సగం పైత్యం ఉన్నాడు కాదు కదా. అదేం సినిమా? వాడు అంటాడు, వాడు మోహన్ బాబుని ఒక ఇంటర్వ్యూలో అడుగుతాడు అనమాట. ఏమయ్యా నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్ వేస్తానని చెప్పేసి, నేను ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాను 10 కిలోమీటర్ల స్పీడ్ తోటి, రైట్ సైడ్ వెళ్ళాను 30 కిలోమీటర్ల స్పీడ్ తోటి, అక్కడి నుంచి ఇంకొక 5 నిమిషాల పాటు 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళాను.
నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒకడు నా కారుకు అడ్డంగా వచ్చాడు, చక్కెర ధర కనుక 20 రూపీస్ అయితే నా వయస్సు ఎంత అంటాడు. జవాబు ఏం చెప్తాడండి మోహన్ బాబు? సినిమాలు కూడా చూడరు నా స్టూడెంట్స్. ఇది ప్రాబ్లం మా స్టూడెంట్స్ తోటి. సగం మంది సినిమాలు చూడరు, సగం మంది నిద్రలు పోతారు, పడి పడి నిద్రలు పోతారు. దానికి జవాబు ఏం చెప్తాడు? హలో, నా వాయిస్ వినిపించట్లేదా? పడమంటారు కదా సార్, ఇందాక అన్నారు కదా. ఇవి గుర్తుపెట్టుకోవడానికే కష్టమవుతుంది. ఇంకా సినిమాలన్నీ అక్కడ గుర్తుపెట్టుకుంటాను సార్. గుర్తుంచుకోవాలి, మీకు కనీసం సినిమా అయినా గుర్తుండాలి. అప్పుడు వాడు ఏమంటాడు అంటే, సార్ మీ వయస్సు 40 ఏళ్ళు సార్ అంటాడు. అనగానే వాడు షాక్ అవుతాడు. వాడు షాక్ అయ్యి వాడు ఇంటర్వ్యూ చేసేవాడు ఎట్లా తెలిసాయా అంటాడు. అంటే సార్ మా ఇంటి దగ్గర ఒకడు సగం పిచ్చాడు ఒకడు ఉన్నాడు సార్, వాడు వయసు 20 ఏళ్ళు సార్ అంటాడు. సో అంటే నువ్వు పూర్తి పిచ్చాడువి 40 ఏళ్ళు అని చెప్పేసి అనమాట. అది సో మీకు ఇది కూడా జోక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది అది మీ సర్టిఫికేట్ వాపస్ ఇచ్చేసేయండి అందరూ. తెలివైన వాళ్ళని చెప్పే కదా, సర్టిఫికేట్లు అన్నీ వాపస్ ఇచ్చేయండి. రేపు మళ్ళీ అదే క్విజ్ పంపిస్తా, తెలివి తక్కువైన స్టూడెంట్స్ అని చెప్పేసి రాసి పంపిస్తాను. అదే క్విజ్, సేమ్ క్విజ్. ఏ సర్టిఫికేట్ వద్దు సార్, తెలివి ఎక్కువ వద్దు సార్, తక్కువ కూడా వద్దంటారా? తక్కువ అనేదే మెయిన్ సార్, పైకి రావాలని ఒక జిద్దు ఉంటుంది. తక్కువ అనేదే మెయిన్ సార్. ఎక్కువ అంటే మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతుంది సార్ మీకు. అంతేనా? అది కాదు, ఒక గూగుల్ మీట్ లో జాయిన్ అవడానికి ఇంత కన్ఫ్యూజ్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదు. అది ఎనీవే సరే. తర్వాత నెక్స్ట్ వివాహము శ్రీకృష్ణ భగవానుడికి భద్రాతో అయింది. భద్రా వివాహం ఎవరు? ఈవిడెవరు అంటే అందరూ నకులుడు అని విన్నారా? నకులుడు చెల్లెలు శృతకీర్తి ఎవరైతే ఉన్నారో ఆ శృతకీర్తి దుష్టకేతు. దుష్టకేతు ఎవరండి? ఒకసారి ఫస్ట్ చాప్టర్ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భగవద్గీత చైతానుడు అంటే సరే యాదవరాజు. దుష్టకేతు ఎవరు? కాదు, దుష్టకేతువు కాదు, దృష్టకేతువు. దుష్ట అంటే చెడ్డవాడని. దుష్టకేతువు ఎవరు? నకులుడి యొక్క చెల్లెలి భర్త. నకులుడి యొక్క చెల్లెలి భర్త దృష్టకేతువు ఎవరు? శిశుపాలుని యొక్క కుమారుడు. సో ఈయన నకులుడి యొక్క చెల్లెలు ఎవరైతే ఉంటుందో, నేను అప్పుడే చెప్పాను, మీరు మర్చిపోయారు సార్. బావమరిది అని చెప్పారు. మీరు మర్చిపోతారు, ఎప్పటికప్పుడు మర్చిపోతారు కదా. శృతకీర్తి మేనత్త, శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే, మరి ఆమె కూతురు భద్ర చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడిని స్వచ్ఛందంగా కూడా వరించడం జరుగుతుంది అనమాట. అయితే ఆ లక్కీగా ఏమవుతుందంటే, ఆయన యొక్క బంధువులు వాళ్ళు కూడా ఈయనని స్వచ్ఛందంగా ఇష్టపడి అంటే స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి దుష్టకేతువు ఎవరు? శిశుపాలుని యొక్క కుమారుడు. మరి అతను శిశుపాలుని చంపాడు కదా అని చెప్పేసి అనుకున్నాడా? అనుకోలేదు అతను. అంటే వీళ్ళ ఇంట్లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్సిడెంట్స్ని గుర్తుంచుకోరు. ఇదొక్కటి ఈ భద్ర విషయంలో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భద్ర అంటే ఇంగ్లీష్ లోపల జెంటిల్ మ్యాన్, జెంటిల్ ఉమెన్ అని అంటాం కదా, ఆ జెంటిల్నెస్ అన్నమాట. ఆ జెంటిల్నెస్ అంటే ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా కృష్ణుడిని సహజమైనటువంటి బంధువుగానే భావించారు తప్ప ఫ్యామిలీలో జరిగిన పాస్ట్ హిస్టరీని కానీ వాటిని కానీ తలుచుకుని ఎవరూ బాధపడలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటారు, నో ప్రాబ్లం, మన కేకేయ దేశం ఏదైతే ఉందో ఈ దేశం నుంచి మనం తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. భద్ర చాలా ఇష్టపడుతూ ఉంటుంది శ్రీకృష్ణుడిని, ఇంకా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, స్వయంవరం చేద్దామని చెప్పి శ్రీకృష్ణుడిని కూడా స్వయంవరంకి పిలిపించి చాలా వైభవంగా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏ గొడవలు లేకుండా చాలా స్మూత్గా జరిగిపోయినటువంటి భద్ర అనేటటువంటిది ఎవరైతుందో, ఇది న్యాచురల్ రిలేషన్షిప్కి, అంటే సహజమైనటువంటి భక్తి, సహజమైనటువంటి సంబంధం. ఇదేంటి, భగవంతుడికి భక్తుడికి ఆ ట్రాన్సేషన్ అలా జరగాలి. అంటే మీకు మళ్ళీ ఒకసారి అర్థం చేయిస్తాను, జాగ్రత్తగా వినండి. మనం దేవుని తెలుసుకోవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? మనము సహజంగా మోక్ష స్వరూపులం. అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్సేషన్ జరగాలి. అంటే ఇందులోంచి అందులోకి ప్రయాణము చాలా స్మూత్గా జరగాలి. ఆ స్మూత్గా ఎందుకు జరగలేదు ఇన్నాళ్ళు అంటే, మనకు సహజమైనటువంటి భక్తి లేకపోవడం వల్ల ఇది జరగలేదు. కాబట్టి సహజమైనటువంటి భక్తి ఉన్నటువంటి భద్రకు చాలా స్మూత్గా, అంటే శ్రీకృష్ణుడి వివాహాలలో నిజంగా స్మూత్గా జరిగినటువంటిది మాత్రం భద్ర వివాహమే. ఇవన్నీ కూడా ఆయన ద్వారకాధీశుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటివే. ఇక నెక్స్ట్, స్పెయిన్ దేశం యువరాణి ఎవరు? లక్ష్మణ. ఓకే, స్పెయిన్ క్యాపిటల్ ఏంటండి? స్పెయిన్ క్యాపిటల్ ఏంటి? నిద్రపోయారు. మ్యాడ్రిడ్ అంటే మద్ర దేశం అంటారు దాన్ని.
ఆ స్పెయిన్ దేశం లోపల రాజు పేరు బృహత్సేనుడు. ఆ బృహత్సేనుడు ఏంటంటే తన కుమార్తె యొక్క అంటే అప్పటికే శ్రీకృష్ణుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుణ్ణి గుర్తించని వారు ఎవరు, ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని గుర్తించారు. న్యాచురల్గా వచ్చింది ఏంటంటే అన్ని బంధాలలోనూ కూడా శ్రీకృష్ణుడిని ప్రేమించడము అనేటటువంటిది. అంటే ఇక్కడ ప్రేమించడం అంటే మన సినిమా లోపల ప్రేమించడం లాంటిది కాకుండా భగవంతుడి పైన భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి భావం అనేటటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే కూతురు మనస్సు ఈ స్పెయిన్ రాజుకు తెలుసు, బృహత్సేనుడికి తెలిసినప్పటికీ కూడా అందరికీ అంటే అందరిలో ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండకుండా ఆయన ఏం చేశాడంటే సహజమైనటువంటి విలువిద్య పెడతాడు. ఎట్లా అంటే అర్జునుడికి ఏదైతే మత్స్యయంత్రం పెడతాడో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెడతాడు అనమాట. పెట్టి ఆయనకు తెలుసు ఆ మత్స్యయంత్రం శ్రీకృష్ణుడు అవలీలగా ఛేదించగలడు అని చెప్పేసి తెలిసి పెడతాడు. పెడితే అప్పుడు ఆ పైన ఒక కృత్రిమమైనటువంటి చేపను పెడతాడు. మళ్ళీ అక్కడ చేపను చంపాడా సార్ అని మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తారని చెప్పి లేదు, అక్కడ తిరుగుతున్నటువంటి యంత్రానికి ఒక బొమ్మ చేపను పెడతారు. పెట్టి అక్కడ ఆ విలువిద్య లోపల ఆ చేప యొక్క ప్రతిబింబాన్ని కింద నీళ్ళలో చూస్తూ పైకి బాణం వదులుతాడు. ఇదే మన మోహన్ బాబు అయితే ఎలా వదులుతాడండి మన బాణము? హలో, చేపని కొడతాడా ఆయన? డైరెక్ట్ గా కొడతాడు. అయ్యో, మీరు చూడలేదు అన్నమయ్య సినిమా చూడలే మీరు? డైరెక్ట్ కంటికి కొట్టం, ఆ చేపను చూస్తే కంటికి మాత్రమే కొడతాడు. ద్రాక్ష పండు, బాదం పండు అలాంటివి బట్టు యొక్క తల మీద పెట్టి కొట్టిస్తారు, రాజు యొక్క తల మీద పెట్టి పెట్టిస్తాడు. వాడు యాపిల్లో దేనిలో కొట్టమంటే చట్ ఈ బాదం పప్పు చాలని వాడు నెత్తి మీద వేసి కాళ్ళ కింద కాళ్ళ మధ్యలోంచి చూసుకుంటూ వాడు 2 కాళ్ళు వెడల్పు చేసి కాళ్ళ మధ్యలోంచి కిందికి రివర్స్గా చూస్తూ కొడతాడు. మీరు మర్చిపోయారు, అన్నమయ్య సినిమా చూడలేదు మీరు, అవునా కదా? నాకు అన్నమయ్య సినిమాలో బాగా నచ్చిన రోల్ ఎవరిది అంటే మోహన్ బాబుది. ఆ సీన్ చాలా మీ అంత నాలెడ్జ్ లేదు సార్, మాకు మీకు సినిమాల్లో కూడా చాలా ఉంది సార్. ఏమో మీరు సినిమాలు సరిగ్గా చూడాలి, అది ప్రాబ్లం. మీరు సినిమాలు చూడాలి, అది ప్రాబ్లం. మీరు సినిమాలు చూస్తే మీకు మొత్తం అన్ని అర్థమయ్యేవి. అన్నమయ్య సినిమాలో ఇక వేరే ఏం బాగుంటాయి సార్, మాకు ఏం గుర్తులేదు సార్. ఎంత బాగుంది. రై రాజా, రై రాజా అనుకుంటూ వాడు ఎలా వస్తాడు అసలు మోహన్ బాబు? రై రాజా వాడు ఏమంటాడు, ఈ చిన్న ప్రశ్నలు అడిగి నీ పిల్లనిచ్చేదావా అని చెప్పేసి వాడు కోపగించుకుంటాడు కదా. మరి ఏంటంటే మూడు ప్రశ్నలు అడిగి మా అమ్మాయిని ఇచ్చేస్తామంటే రై రాజా, రై రాజా అనుకుంటూ మోహన్ బాబు చాలా బాగా మీరు మిస్ అయ్యారు సినిమాని. సరే, అదే నాకు సినిమాకి జస్ట్ ఊరికే సరదాగా పెట్టినటువంటిదే. బట్ ఏంటి ఇక్కడ మెయిన్ అంటే ఇక్కడ చూసినట్లయితే బాణం మీరు ఇందాక చెప్పబట్టే చేప కన్నుకే కొడతారు, అది కరెక్టే. నేను అది పెద్ద కథకి ఇంపార్టెంట్ కాదని చెప్పలేదు, కానీ మీరు అన్నది ఎవరు అన్నారు వాళ్ళకి కరెక్ట్ అని చెప్పడానికి నాకు 1 నిమిషం టైం పట్టింది, అది కరెక్టే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దిగ్గజాలు అందరూ కూడా ఫెయిల్ అవుతారు అందులోపల. శ్రీకృష్ణుడిని ఎంతగానో ద్వేషించేటటువంటి జరాసంధుడు, శ్రీకృష్ణుడికి సంబంధీకుడు అయినటువంటి దుర్యోధనుడు, శిశుపాలుడు పాపం ఎక్కడ పోతే అక్కడ శ్రీకృష్ణుడు వాడిని పెళ్లి చేసుకోకుండా చేస్తున్నాడు. సో ఆ శిశుపాలుడు, శల్యుడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు అక్కడ పెళ్ళికి. కాకపోతే చాలామంది పరాక్రమవంతమైనటువంటి రాజులందరూ కూడా ఓడిపోతారు. వారెవరూ కూడా దీన్ని ఛేదించలేకపోతారు. ఆ స్వయంవరానికి మళ్ళా ఎందుకైనా మంచిదని చెప్పి అర్జునుడు కూడా తన ఏబుల్ గైడెన్స్ ఇస్తాడనమాట. సో అర్జునుడు కూడా వస్తాడు అక్కడికి. సో అయితే శ్రీకృష్ణుడు మరి కొట్టాడు, అర్జునుడు కొట్టలేడా? ఎవరైనా జవాబు చెప్పగలరా? కొట్టగలడు. శ్రీకృష్ణుడు బావ కోసం అని చెప్పేసి పక్కకు కొడతాడు, దూరానికి లక్ష్యానికి దూరంగా కొడతాడు. సో అక్కడ అర్జునుడు ఓడిపోయాడు అని చెప్పి ఎవరైనా మీతో చెప్తే కాదు మా సార్ చెప్పాడు, కూర్చోండి మా సార్తో ఎదురుగా కూర్చోండి అని చెప్పండి, సరేనా? సో భీముడు అయితే సరే, భీముడు గొప్ప విలువిద్య, ఇది మనకు సినిమాల్లో గదా విద్య చూపిస్తారు, కానీ భీముడు అత్యంత అద్భుతమైనటువంటి విలువిద్య చేస్తాడు. ఎన్నోసార్లు తను పశ్చిమ దేశాలపైన తన దండయాత్రలు చేసినప్పుడు మనము ఆల్రెడీ తెలుసుకున్నాము మహాభారతంలో, ఎన్నో చోట్ల విలువిద్య శక్తిని చూపిస్తాడు. అందుకే నేను అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ గ్రంథం నుంచి అన్ని నేర్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఆ స్టాండర్డ్ గ్రంథం మనకు సంపూర్ణ మహాభారతము. ఆ సంపూర్ణ మహాభారతంలో మనం నేర్చుకున్నటువంటి విశేషాలు ఏంటంటే అక్కడ భీముడు అత్యంత గొప్ప విలుకాడు, అయితే భీముడు మాత్రం పోటీలో పార్టిసిపేట్ చేయడు. ఓకే, శ్రీకృష్ణుడికి దాదాపు సమానమైన ఏజ్ ఉంటాడు. అందరికంటే పెద్దవాడు మనకు ఈయన ఎవరు, ధర్మరాజు తర్వాత ఏజు శ్రీకృష్ణుడు, ఆయనతో దాదాపు సమానం భీముడు అన్నమాట. సో భీముడు పోటీలో రాడు, అర్జునుడు మాత్రం పోటీలో రాజుగా పాల్గొనకపోతే బాగుండదని పాల్గొని పక్కకేసేస్తాడు బాణాన్ని. సో శ్రీకృష్ణుడు మాత్రం అత్యంత సునాయాసంగా ఒకే ఒక బాణంలో బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 4 అట్లా ఉండదన్నమాట. బెస్ట్ ఆఫ్ 3 అంటే జ్ఞాపకం ఉందా మీకు? రామాయణంలో ఒకసారి నేను బెస్ట్ ఆఫ్ 3 చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా రామాయణంలో బెస్ట్ ఆఫ్ 3?
మర్చిపోయారు, అన్నీ మర్చిపోతారు. రామాయణంలో జీవాత్మ పరమాత్మ సాధకుడు. అది కాదు, రామాయణం లోపల బెస్ట్ ఆఫ్ 3 ఏమవుతుందంటే ఈ ఆంజనేయ స్వామి రావణాసురుడు ఒకరికొకరు ఎదురవుతారు. ఎదురవగానే ఇద్దరు అంటారు అన్నమాట, అరే గుద్దుకుందాం అంటే కొట్టేసుకుందాం రారా అంటారు. అనగానే సరే అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తారంటే రావణాసురుడు నేను గుద్దుతానని చెప్పేసి ఆంజనేయ స్వామిని ఒక్క గుద్దుతాడు కడుపులో. అయిపోయింది, ఆంజనేయ స్వామి పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు. ఆంజనేయ స్వామికి కొద్దిసేపు ఏమైతే కళ్ళు బయలు గమ్ముతాయి, ఇలా ఊగుతాడు, ఇలా 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 ఊగి 1 నిమిషం లోపల తేరుకుంటాడు. తేరుకుని హమ్మయ్య అంటాడు. అయితే రావణాసురుడు ఆశ్చర్యపోతాడు, అరే భలే ఇదైంది కదా అని చెప్పేసి. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు నీదైంది కదా ఇప్పుడు నా టర్న్ అని చెప్పి మళ్ళీ ఒక్క గుద్దుతాడు. గుద్దగానే ఇంకా అసలు రావణాసురుడు ఒక 5 నిమిషాల వరకు స్పృహ తప్పిపోతాడు. వాడిని ఎలాగో నీళ్లు చల్లి లేపుతారు రావణాసురుడిని. లేపిన తర్వాత అప్పుడు హాయ్ నువ్వు లేచావా అంటాడు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోతాడు, నువ్వేంటి లేచావంటే. లేచావంటే సరే దా ఇక బెస్ట్ ఆఫ్ 3 కొట్టుకుందాం అంటాడు అనమాట. అనగానే దెబ్బకు రావణాసురుడు అక్కడి నుంచి పాడిపోతాడు. ఇది మీరు వినలేదా ఈ జోగు నా దగ్గర? చెప్పారు సార్, విన్నాను సార్. అంతే, అన్నీ మర్చిపోతాం సార్ అని చెప్పాడు. అట్లా కాదు, మీరు చెప్పారు సార్ అనగద్దు, నేను ఎలాగో చెప్తాను. చెప్పారు సార్, ఆదిత్య హృదయం చెప్పేటప్పుడు చెప్పారు సార్. ఇది జోకు నిజంగా కొట్టుకోవడం వరకు కరెక్టే. ఆ బెస్ట్ ఆఫ్ 3 మన జోక్ అన్నమాట అది. సో అయితే అట్లాగా శ్రీకృష్ణ పరమాత్మ మాత్రము ఒకే షాట్ లోపల మొత్తం మీద ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక లక్ష్మణ సంతోషంగా వరమాల వేస్తుంది. అయితే ఇక్కడున్న ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళందరూ ఎస్పెషల్లీ ఈ శిశుపాలుడు వీళ్ళు వెంటబడతారు. అయితే లక్కీగా ఈయన దుర్యోధనుడు ఎక్కువగా పోరాడు కానీ మిగతా వాళ్ళందరూ వెంటబడతారు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ గరుడు ఎవరైతే ఉంటారో ఆయన గరుడు వచ్చేసి ఈ రథంతో సహా శ్రీకృష్ణుడిని లక్ష్మణను తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా ద్వారకాకి తీసుకెళ్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా అర్జునుడు యథావిధిగా తనను చావచ్చి తగ్గొట్టేస్తాడనమాట. సో ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఎందుకు ముఖ్యమైనటువంటి ఘట్టము అంటే ద్రౌపదితోని మళ్ళీ ఒకసారి కలుస్తుంది మీ లక్ష్మణ ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంచుకోండి. అప్పుడు ఈ తనకి ఎలా వివాహం జరిగింది అనేటటువంటి చెప్తుంది అని చెప్పి మనం ఇంతకుముందు ఒకసారి తెలుసుకున్నాం, ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. వీళ్ళకు కూడా సుమారుగా 10 మంది పిల్లలు పుడతారు. అందరికీ దాదాపుగా 10 మంది 80 మంది పిల్లలని గుర్తుంచుకోండి. రఫ్గా 80 అనుకుంటున్నాను, 1-2 అటు ఇటు అయితే మళ్ళీ మా సార్కు తెలియదు అని చెప్పకండి. సుమారుగా 80 అని చెప్తున్నాను. మోస్ట్లీ 80, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు పుడతారన్నమాట. సో ఇక్కడ ఏం తెలుసుకున్నాం మనం, ఈ కథ లోపల మనం ఏం తెలుసుకున్నాం అంటే కఠినమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించాలి. దానికి కావాల్సింది ఏంటి, అలా గిర్ర తిరిగిపోతూ ఉంటుంది ప్రపంచమంతా కూడా, గిరగిరా 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 తిరిగిపోతూ ఉంటుంది. నీకు కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. నీ లక్ష్యం పైన నీ యొక్క దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం పైన ఏకాగ్రతతో మాత్రమే నువ్వు పరమాత్మని అందుకోగలుగుతావు. నీ లోపల శ్రద్ధ, ఏకాగ్రత అవి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను అందుకోగలుగుతావు. లక్ష్మణని ఆయన అందుకోవడంలో ఏంటి, ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా రాలేకపోయారు. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడు భగవద్గీతలో, వేలాది మందిలో ఏ కొద్ది మందో ఈ మోక్షం అనే మార్గం ఉందనుకుంటారు. మిగతా వాళ్ళందరూ పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పారాయణలు, పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు వీటిలోనే ఆగిపోతారు. కానీ కొద్ది మంది మాత్రమే మోక్షం అనేటటువంటిది ఒకటి ఉంది. మేము చేసేటటువంటి పిచ్చి డ్యాన్సుల వల్ల, పిచ్చి పనుల వల్ల దేవుడికి మేము ఎప్పటికీ దగ్గర కాలేము అని తెలుసుకున్న వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. ఆ కొద్ది మందిలో కూడా సాధన చేసేవాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. అంటే ఇక్కడ ఫోకస్ అనేది ఇంపార్టెంట్. లక్షణ దగ్గర మనం ఏం తెలుసుకున్నాము, ఫోకస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. భద్ర విషయంలో ఏమనుకున్నాము, భద్ర అంటే జెంటిల్నెస్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఏంటి, అక్కడ సహజమైనటువంటి బంధుత్వము, భగవంతుడితో మనకు సహజమైనటువంటి బంధుత్వం ఉంది. దీనిని నవవిధ భక్తుల్లో ఏమంటారో చెప్పండి ఎవరైనా. భద్రకున్న భక్తిని సహజ భక్తి అన్నాను. నవవిధ భక్తులు నేను చదువుతాను, నేను మీకు తెలిసి కూడా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. చాలా కరెక్ట్గా చెప్పారు. మీకు మళ్ళీ నేను సర్టిఫికేట్ వాపస్ ఇస్తున్నాను. సర్టిఫికేట్ వాపస్ ఇచ్చేస్తాను మళ్ళీ, మంచి సర్టిఫికేట్. మళ్ళీ తెలివైన వాళ్ళని చెప్పి మళ్ళీ ఒక సర్టిఫికేట్ వాపస్. పరమానంద శిష్యులు ఉంచండి. అదే వచ్చరా. ఇది ఎట్లా అవుతుందంటే మా పిల్లాడు నా మీద తిరుగుబాటు చేశాడని చెప్పాను, జ్ఞాపకం ఉంది. మా పిల్లాడికి మార్కులు ఇస్తే కొన్నాళ్ళ పాటు వాడు బాగానే ఉన్నాడు. తర్వాత నేను ఇట్లా తిక్కగా ఉన్న మార్కులు అన్నీ తీసేసి ఇవన్నీ చేసేసరికి వాడికి అర్థమైంది, ఈ టెన్షన్ భరించే బదులు మా డాడీ ఎక్కువ పాయింట్ ఇచ్చాడు అనుకునే లోపల వాడి పాయింట్లన్నీ ఒక్కసారి గుంజేసుకునేవాడిని. దాంతో మైనస్లో కూడా పెట్టేసరికి వాడికి తిక్కు వచ్చింది. ఆఖరికి తిరుగుబాటు చేశాడు. అట్లా ఇప్పుడు మీరు అందరూ ఎలా అయితే తిరుగుబాటు చేస్తున్నారో మా కొడుకు అలా తిరుగుబాటు ఫైనల్లీ ఆ సిస్టమ్ తీసేశాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మొదటి 8 వివాహాలు తెలుసుకున్నారు. ఓకే, భద్ర అంటే ఏంటి చెప్పండి. భద్ర అంటే ఏంటి,
సహజ సహజ సఖ్య భక్తి, సహజ సఖ్య భక్తి. లక్ష్మణ ఏకాగ్రత ద్వారా పరమాత్మని తెలుసుకోగలగడము. ఇది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. చివరిది కూడా ఒక్కటి చెప్పేసుకున్నావా? శ్రీకృష్ణుడి కోసమే ఇప్పుడు ఆ మత్స్య యంత్రాన్ని పెడతాడు సార్ ఆయన మరి. శ్రీకృష్ణుడి కోసం అని చెప్పేసి ఈయన మత్స్య యంత్రం పెడతారు. అంటే నాకు మీ ప్రశ్న అర్థం కాలే, ఏమైంది? అంటే ఇప్పుడు అర్జునుడు కూడా ఆల్రెడీ ఛేదిస్తాడు కదా సార్, మళ్ళీ అదే పెట్టాడు అని అంటే. ఆ రోజుల్లో ఒకే టైప్ ఉండేది. ఇప్పుడు మనం అన్నమయ్య సినిమాలో చూసినట్టుగా 2 ప్రశ్నలు అడిగి ఇచ్చేస్తారు. కూతుర్ని ఆ బాగుంది తెలివైన వాడని ఇచ్చేస్తారు. అట్లాగా ఆ రాజులకేమో, క్షత్రియ రాజులకేమో శక్తిని చూసి బాణ విద్య, అందులో చాలా ఏకాగ్రత. అందరూ ఫెయిల్ అవుతారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. సో మత్స్యయంత్రం అనేది మోస్ట్ పాపులర్ అండ్ దానికి చాలా ఫోకస్ కావాలి. సో కాబట్టి అదే ఇచ్చారు. ఇక చివరిగా అడగండి. శ్రీకృష్ణుడికి 80 మంది కుమారులు అంటే 80 ఎందువల్ల 80 మంది వాళ్ళు 80 మెంబర్స్? 80 అంటే ఒక్కొక్కరికి 10 మంది, ఒక్కొక్కరికి 10 మంది కాబట్టి 80 మంది. అంత సంతానం అవసరం ఉండదు కదా సార్. ఇప్పుడు ఆ రోజుల్లో ఉండేది ఎంతమంది సంతానం ఉంటే అంత మంచిది. ఆ రోజుల్లో ఇప్పుడు మా తాతగారికి 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. జనాభా పెంచడానికి జనాభా ఉండేది ఆ రోజుల లోపల. జనాభా ఉండేది. ఇప్పట్లాగా కుటుంబ నియంత్రణ ఉండేది కాదు. ఆ రోజుల లోపల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఉండేది. ఆ రోజుల్లో తప్పు లేదు అది. ఆ రోజుల్లో పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా తప్పు. చాలా మందికి పిల్లలే పుట్టేవాళ్ళు కాదు. రాజుల్లో మన కృతయుగం తీసుకున్నట్లయితే అసలు పిల్లలే పుట్టేవాళ్ళు కాదు. త్రేతాయుగంలో చూసినట్లయితే పిల్లలే పుట్టేవాళ్ళు కాదు. వాళ్ళకు సహజంగా పిల్లలు పుట్టేవాళ్ళే కాదు. అప్పుడు మళ్ళీ ఏమైంది, పాండవులకు కూడా అందరికి ఒక్కొక్కరే ఉన్నారు. అది ద్రౌపది తోటి మిగతా వాళ్ళతో చాలా మంది పిల్లలు పుడతారు. మిగతా వాళ్ళతో చాలా మంది పిల్లలు అందరూ చచ్చిపోతారు, యుద్ధంలో చచ్చిపోతారు. చాలా మంది పిల్లలు పుడతారు. పాండవులకి బోలెడంత మంది పిల్లలు అందరూ చచ్చిపోతారు. యుద్ధం లోపల అందరూ చచ్చిపోతారు. ఉప పాండవులు మాత్రం 5. ఉప పాండవులు అంటే ఎవరు? ద్రౌపది పిల్లల్ని ఉప పాండవులు అంటారు. సరేనా? చివరిగా మనం నరకాసుర వధ తెలుసుకుందాం. నరకాసుర వధ ఎందుకంటే శ్రీకృష్ణుడికి చెప్పినటువంటి ఆ 16,000 మంది ఎవరు కన్యకలు అనేది నరకాసుర వధ కూడా తెలుసుకుందాం. అయితే నారాయణీయంలో ఉన్నదానికి కొద్దిగా మనం ఎక్కువ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే భాగవతం యొక్క ముఖ్యమైనటువంటి విషయాలని మరింత స్పృశించుకోవడానికి, మరింత స్మరించుకోవడానికి మాత్రం మనం చెప్పుకుంటున్నాం అన్న విషయం గుర్తుంచుకోండి. నరకాసురుడు ఎవరు? భూమి యొక్క కుమారుడు. ఇతను ఎవరు? అహంకారం. మరి భూదేవికి పుట్టాడు అంటే ఎంత అతనికి పేషెన్స్ ఉండాలి? కామము, అధికారం, దురాశ, ఇక మనకి లేని దుర్గుణం లేదన్నమాట. మరి పుట్టిందేమో భూదేవికి, విష్ణుమూర్తి అంటే వరాహస్వామికి భూదేవికి పుట్టినవాడు అంటే జన్మతః దైవాంశ సంభూతుడు, మహానుభావుడు. కానీ ఏమైపోయిందంటే దుష్ట సాంగత్యం. ఈ దుష్ట సాంగత్యం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది 4వ అధ్యాయంలో. ఏమనంటాడంటే, మహోన్నతమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను ముందుగా సూర్యుడికి అందించాను, ఆయన తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి అందించాడు. ఆ విధంగా ఆ జ్ఞానము తరతరాలు వెళ్ళిపోయింది. బట్ మధ్యలో ఏమైందంటే చెడ్డ రాజులు రావడం వల్ల, చెడు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు రావడం వల్ల పోయింది అని. సూర్యవంశంలో కూడా చెడ్డ రాజులు వచ్చారు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది చంద్రవంశం, కానీ సూర్యవంశంలో కూడా ఎంతోమంది చెడ్డ రాజులు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అన్ఫార్చునేట్ అది. ఒకళ్ళకి ఎందుకు చెడ్డ రాజులు వస్తారు అంటే ఏం చెప్తాం. సో అదేవిధంగా మీరు ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు, వాళ్ళ వంశం లోపల కూడా పనికిరాని వాళ్ళు కొంతమంది పుట్టారు. జరుగుతుంది. ఇక్కడ నరకాసురుడి సమయం లోపల కూడా దుష్ట సాంగత్యం అనేది ఒక మనిషిని ఎలా పాడు చేస్తుంది అనేటటువంటి విషయం మనకు నరకాసురుడి ద్వారా తెలుసుకోవచ్చు. అద్భుతమైనటువంటి సహనం ఉన్నటువంటి తల్లి పృథు మహారాజు ద్వారా పృథివీ అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావురాలు. ఇటు చూస్తే భగవంతుడి యొక్క ఇది. కాబట్టి మీ ఫ్యామిలీని చూసి మీ పిల్లల్ని మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పలేమనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రతి కథ వెనుక ఒక తత్వాన్ని మనం గుర్తించగలగాలి. నేనే కాదు, మీరు కూడా ప్రతి లైను చదివినప్పుడు దాని వెనకాల ఏమేమి సందేశాలు ఉంటాయి అని గుర్తించండి. అప్పుడే భాగవతంలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి సందేశాలని మనం తెలుసుకోగలుగుతాము. దైవాంశ సంభూతుడు, ఇద్దరు దేవుళ్ళే అయినా కూడా ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారయ్యాడు అంటే మామూలు దుర్మార్గం కాదు. దేవతలని అత్యంత క్రూరంగా హింసిస్తాడు. దేవలోకం పైకి దండెత్తుతాడు. దేవతలను ఎన్నోసార్లు ఓడగొడతాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకుంటాడు. దేవతల తల్లి ఉంటుంది అదితి అని. ఆ అదితి దగ్గర కుండలాలు ఉంటాయి. ఆ కుండలాలను ఎత్తుకొచ్చేస్తాడు. మళ్ళీ వరుణుడు ఉంటాడు. వరుణుడికి ఒక గొడుగు ఉంటుంది అనమాట. ఎందుకుంటుందంటే వరుణుడు అందరినీ తడిపేస్తాడు, కానీ తను మాత్రం తడవకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఆ వరుణుడి ఛత్రం ఒకటి ఉంటుంది. ఆ ఛత్రిని తీసుకొచ్చేస్తాడు అనమాట. ఇట్లాగే మణిపర్వతం అని ఉంటుంది. ఆ మణిపర్వతం మీద ఎవ్వరూ ఉండకుండా తను ఆక్రమించేస్తాడు. ఇదిగాక అనేక దేశాలపైన దండయాత్ర చేసి ఏ విధంగానైతే జరాసంధుడు అనేక మంది రాజులని అత్యంత క్రూరంగా హింసించి వాళ్ళందరి రక్తాన్ని
తన దగ్గర ఉన్నటువంటి కిరీటాలను వాటిని కడుక్కునేవాడు. అంటే ఎంత క్రూరుడో చూసుకోండి. జరాసంధుని ఎప్పుడైతే భీముడు చంపుతాడో అప్పుడు భీముడికి ఏమవుతుందంటే వాడి ఖజానా మొత్తం కొట్టుకొచ్చేస్తాడు. అతని కొడుకైనటువంటి జరాసంధుడు కొడుకైన భగదత్తుడికి ఇచ్చేస్తాడు రాజ్యము. కానీ ఖజానాలో ఉన్న ఆయన అంటాడు, సార్ మీరు కావాల్సినవి తీసుకుపోండి సార్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి వెళ్తాడు. ఖజానాలోకి వెళ్తాడు భీముడు. వెళ్ళి అక్కడ ఉన్న కిరీటాన్ని పట్టుకొస్తుంటే అందమైన కిరీటం అన్నమాట. శ్రీకృష్ణుడు చెప్తాడు, వద్దొద్దు ఆ కిరీటం పెట్టుకోకు. ఎందుకు అంటే ఇది రక్తంతో నింపినటువంటిది. అనేక మంది రాజులు, అదేంటి క్షత్రియ రాజులని మరి చంపరు కదా. ఒక రాజుకు మరొక రాజు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. యుద్ధంలో ఓడిపోతే ఓడించినటువంటి రాజుని దాన్ని ఏమంటారు, రాజ లాంఛనాలతోని మళ్ళీ వెనక్కి పంపించేవారు ఆ రోజుల లోపల. నువ్వు ఓడిపోయావు కదా నా బానిసవి అని చెప్పి తురకాలేమో తలకాయలు పగలగొట్టేసి భార్యల్ని పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్లేవాళ్ళు. కానీ మన హిందువులలో అలా ఉండేది కాదు. బట్ జరాసంధుడు, కాలయవనుడు వీళ్ళందరికీ తురక రక్తం ఆ రోజుల్లోనే. సో వాడు ఏం చేసేవాడు, జరాసంధుడు ఆ రాజులను చంపి ఓడించినటువంటి రాజులను కప్పని తీసుకోవాలి. కానీ వాడేం చేసేవాడు, ఓడించిన రాజుల యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తంతో తన ఇవన్నీ తడుపుకునేవాడు అనమాట. అంటే రాక్షస గుణాలు ఇవన్నీ కూడా. అప్పుడు తీసుకొచ్చేసి భీముడితో చెప్తాడు శ్రీకృష్ణుడు, వద్దొద్దు అది నీకు చాలా అందంగా ఉంది, ప్రపంచంలో ఇంతకంటే అందమైనటువంటి కిరీటం ఉండదు, నువ్వు మాత్రం తెచ్చుకోవద్దు అని చెప్తాడు. భీముడు ఏం చేస్తాడు, సరే నేను పెట్టుకోలే బాబా, నాకు ఇది తీసుకోవాలని ఉంది అంటే సరేలే తెచ్చుకో, జీవితంలో ఇది పెట్టుకోకు అంటాడు. సరే అని మొత్తం డబ్బు ఖజానాకు తెచ్చుకుంటారు, దాన్ని అక్కడ పెట్టుకుంటారు. ఇది అంతా అయిపోయాక ఇది ఎవరికి తెలియదు ఈ సత్యము. అందరూ కృష్ణుడు వెళ్ళిపోయాడు, భీముడు వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజు 50-60 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఒకరోజు ఆయన అది ఓపెన్ చేసేసరికి ఖజానా లోపల అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆ కిరీటం కనిపిస్తుంది. ఆ కిరీటాన్ని పెట్టుకోగానే కలిపురుషుడు ప్రవేశించి తన పతనం జరుగుతుంది. సో ఏ విధంగానైతే జరాసంధుడు దుర్మార్గుడు, అదేవిధంగా ఈ నరకాసురుడు కూడా దుర్మార్గుడు. ఈ జరాసంధుడు, నరకాసురుడు వీళ్ళందరూ కూడా పాండవుల డాడీ ఎవరైతే ఉన్నారో పాండురాజు, ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎందుకంటే పాండురాజు అత్యంత పరాక్రమం ఉన్నటువంటి వాడు. అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పాండురాజు అన్ని రాజ్యాలను జయించొచ్చి డబ్బంతా అన్న చేతిలో పెట్టేవాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే పాండవులకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తాడో, ఎప్పుడు ఇది దీనికంటే ముందు మయసభ ఇవన్నీ నిర్మించే కంటే ముందు ఇంద్రప్రస్థం ఇచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు హస్తినాపురం నా కొడుకు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఏం చేయలేను, ఇంద్రప్రస్థం తీసుకొని బాగు చేసుకో, మీ నాన్న సంపాదించిన దాంట్లో మొత్తం డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను, ఇంకా కూడా నీకు కావాలంటే డబ్బు ఇస్తానని ధృతరాష్ట్రుడు పూర్తి స్థాయి న్యాయం చేస్తాడు. దుర్యోధనుడికి వాళ్ళకి వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా. సో ఆ విధంగా దుర్మార్గులైనటువంటి రాజులందరూ కూడా హస్తినాపురం వైపు కన్నెత్తడానికి భయపడేవాళ్ళు. పాండురాజు వెళ్ళిపోయిన తర్వాత భీష్ముడు అన్నా కూడా భయం. సో కాబట్టి వచ్చేవాళ్ళు కాదు. సో ఎప్పుడైతే ఈ మెల్లమెల్లగా తర్వాత తరాలలోకి వచ్చేసారో అప్పటి నుంచి ఏమైపోయిందంటే వీక్ అయిపోయింది, వాళ్ళ శక్తి వీక్ అయిపోయింది. వీక్ అయిపోయి ఏం చేశారు, అందరూ భయపడాల్సి వచ్చేది. నరకాసురుడికి భయపడేవాళ్ళు, జరాసంధుడికి భయపడేవాళ్ళు, కాలయవనుడికి భయపడేవాళ్ళు. అండ్ వీళ్ళందరికీ కామన్ ఎనిమి శ్రీకృష్ణ భగవానుడు. దాంతో ఏం చేసేవాడంటే శ్రీకృష్ణ భగవానుడు వీలైనంత మందిని చంపేవాడు. చంపి జరాసంధుడిని మాత్రం వదిలేసేవాడు. మళ్ళీ జరాసంధుడు వెళ్ళేవాడు, మళ్ళీ అడ్డమైన గ్యాంగుని మళ్ళీ కలెక్ట్ చేసుకునేవాడు. మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ అందరినీ చంపేసేవాడు. చంపేసి అట్లా 4 కోట్ల మందిని చంపేస్తాడు శ్రీకృష్ణుడు ఒక్కడే దుర్మార్గులని. చూడండి ఎంత అంటే ఆయన అవతారంలో ఎంత గొప్ప పర్పస్ ఉందో. ఏమంటారు, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. సో కాబట్టి ఏంటంటే ఈ ధర్మాన్ని స్థాపించడం కోసమే ఎంతోమందిని చంపాడు. ఇక్కడ నరకాసురుడిది కూడా అదే పరిస్థితి, పరమ దుర్మార్గంగా చేస్తూ ఉంటాడు. 16,100 మంది ఆడవాళ్ళని బంధిస్తాడు వాడు. అంటే వాడి యొక్క కామం, దురాశ ఎంత ఇదన్నమాట. అత్యంత ఘోరమైన పాపాలు ఎన్నో చేశాడు. కానీ అన్నిటికంటే కూడా ఘోరమైన పాపం ఏంటంటే ఈ 16,100 మంది ఆడవాళ్ళని ఎవరినైతే పెళ్లి చేసుకోలేదు, నిర్బంధించాడో వాళ్ళందరూ యువరాణులను అపహరించి తన కోట లోపల పెట్టుకుంటాడు అనమాట. కోట లోపల పెట్టుకుని ఇక అందులోపల నిర్బంధించేస్తాడు. ఇక అందరూ దేవతలు ఏం చేయాలో తెలియదు, కృష్ణుడి దగ్గరికి వస్తారు. కృష్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు దైవాంశ సంభూతుడివి, నువ్వు ఖచ్చితంగా రక్షణకు రావాల్సిందే. అయితే మరి నరకాసురుడికేమో పెద్ద ఇది ఉంటుంది ఏంటంటే తల్లి చేతిలో తప్ప మరెవరి చేతి లోపల కూడా చనిపోకూడదు. సరే అప్పుడు ఏం చేస్తారంటే సత్యభామ కూడా కృష్ణుడితో పాటు యుద్ధానికి వెళ్తుంది అనమాట. అంటే ఈవిడ జనరల్లీ భూదేవి అంశ అని చెప్పేసి అంటారు. ఇది మీరు కొద్దిగా గుర్తుంచుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మీకు భాగవతంలో లేదు, కొద్దిగా నేను హరివంశంలో కూడా కలుపుకొని చెప్తున్నాను. సో ఏమవుతుందంటే వాళ్ళు సత్యభామ భూదేవి అంశ. సో దాంతో సత్యభామ కూడా యుద్ధంలోకి వెళ్తుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ భూదేవి అంశ అనేటటువంటిది మెయిన్ సత్యభామ యాక్చువల్లీ నరకాసురుడిని శ్రీకృష్ణుడే చంపుతాడు. కొన్ని చోట్ల సత్యభామ చంపడము ఉంది, అది తప్పు కాదు. భాగవతం ప్రకారం అది కాకపోయినప్పటికీ కూడా మామూలుగా సత్యభామ చేతిలో చనిపోవడం కూడా కథ కరెక్టే.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అప్పటికే గరుడ వాహనం మీద వెళ్తాడు. అంటే గరుడ వాహనం మీద వెళ్ళాడు అంటే తను ఆల్రెడీ విష్ణుమూర్తి అవతారమే. సత్యభామతో కలిసి వెళ్తాడు, ప్రాగ్జ్యోతిషపురంకి తను చేరుకుని అక్కడ నరకాసుడి రాజ్యంలోకి బయలుదేరుతాడు. అన్ని పర్వతాలతో ఎట్లా అంటే వీడు ఏం చేస్తారంటే దాన్ని చాలా గొప్పగా ఫోర్టిఫై చేస్తాడు. ఫోర్టిఫై అంటే ఏమంటారు, రక్షణ. ఎట్లా రక్షణ అంటే పర్వతాలతోని, అగ్నితోటి, చెట్లతోటి, మాయా ఆయుధాలతోటి కోటలు కట్టి అత్యద్భుతమైనటువంటి రక్షణ కల్పించుకుంటాడు నరకాసురుడు. ఎవరి వల్ల తనకి ఏ విధమైనటువంటి ప్రభావం లేకుండా. వీడికి ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాడి పేరు మురాసురుడు అని చెప్పి ఉంటాడు. మురారి అంటాం కదా మనం శ్రీకృష్ణుడిని. మురా అనేటటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాడు వీడికి మెయిన్ సైన్యాధిపతి అన్నమాట ఈ నరకాసురుడికి. వాడికి 5 తలలు కూడా వస్తాయి అవసరం వచ్చినప్పుడు. వాడు 5 తలలతో ఒక పెద్ద నాగులాగా శ్రీకృష్ణుడిపైకి వస్తాడు. వాడిని అత్యంత క్రూరంగా చంపేస్తాడు శ్రీకృష్ణుడు. వాడి తలలన్నీ వెళ్ళేలాగా ఒక్కొక్క తలని నరుక్కుంటూ. అందుకని శ్రీకృష్ణుడిని మురారి అని చెప్పేసి అంటారు. మురారి అంటే ఎవరండి? హలో, మురాసుడనే రాక్షసుని చంపినందువల్ల ఓకే నేను ఏమనుకున్నానంటే మీరు అందరూ పోకిరి సినిమా హీరో ఉన్నాడు కదా మహేష్ బాబు, ఆయన అండి ఏం చెప్తారేమో అనుకున్నాను. సరే, మొత్తం మీద సో అప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఆయన ఇంకా వీలైనంత వరకు అత్యంత ఘోరమైనటువంటి ఆ యుద్ధం లోపల పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అందులోపల ఎట్లా అంటే ఇక ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏనుగులు, రథము, సైన్యము అన్నీ కూడా నాశనం చేసేస్తాడు నరకాసురుడివి. నాశనం చేసి అప్పుడు తన దివ్యాస్త్రాలతోటి నరకాసురుడిని సంహరిస్తాడు. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే పురాణాల్లోనూ హరివంశాల్లోనూ సత్యభామ చంపినట్టుగా ఉంది, తప్పు లేదు. వేరే పురాణాలలో ఉంది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాము. కానీ ఇక్కడ మటుకు మన భాగవతంలో మాత్రం శ్రీకృష్ణుడు చంపినట్టుగానే ఉంది. తర్వాత మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేయకూడదు, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే తప్పు చెప్పకూడదు. నరకాసురుడు మాత్రం చనిపోయేటప్పుడు తను గొప్ప వంశంలో పుట్టాను అనే బాధ తెలుసుకొని శ్రీకృష్ణుడికి దండం పెడతాడు అనమాట. నాకు తెలుసు, నేను నీకు కుమారుడి సమానము, నేను గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా పరమ దుర్మార్గుడిలాగా అయిపోయాను, నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి నేను మరణించిన దినము ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి అందరూ అనగానే, సరే నేను దీపావళిని చేయిస్తానులే, ఈరోజు నరక చతుర్దశి, రేపు దీపావళిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి మొత్తం మీద ఆయనకి వధ చేసేస్తారు, కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మరి 16,100 మంది అమ్మాయిల సంగతి ఏంటి? వాళ్ళందరూ బయటకు వెళ్తే సమాజం వాళ్ళని ఏమనుకుంటుంది? కాబట్టి ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ శ్రీకృష్ణ భగవానుని చూసి సంతోషపడిపోతారు. వాళ్ళు కూడా గోపికల లాగానే శ్రీకృష్ణుడిని మనస్ఫూర్తిగా మానసికంగా దగ్గరైనటువంటి వాళ్ళు, భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధము మాత్రమే. వారందరూ అంటారు, ఇప్పుడు మా బతికేంటి బయటికి వెళ్తే ఎట్లాగా అంటే శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకుంటాడు. అదితికి సరే ఆవిడ కుండలాలని ఆవిడకి ఇచ్చేయడము అనేది జరిగి దేవలోకం లోపల కూడా శాంతిని జరిపిస్తాడు. ఎవరు అసలు నరకాసురుడు అంటే ఎవరు? ఇంతకీ ఈ కథలో మనం తెలుసుకున్నది ఏంటి? 16,000 మంది ఎవరు? దీనికి ఏదంటే నరకాసురుడు అంటే అహంకారం, కామం, క్రోధం, అధికారము, దురాశ. దీనివల్ల ఒక వ్యక్తి వంశాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. ఇవన్నీ ఎక్కడ పుట్టాయి? మళ్ళీ క్వశ్చన్ అంటే మన మనస్సులో పుట్టినవి. ఈ దురాశ, కామము, అహంకారము, అధికారము ఇవన్నీ ఎక్కడ వచ్చాయి అంటే మన మనస్సు లోపల ఉద్భవించినటువంటివి. అంటే మనస్సే మనకు నిజమైనటువంటి శత్రువు. శత్రువు ఎక్కడున్నాడు? మన మనస్సే మనకు శత్రువు. కాబట్టి అటువంటి శత్రువుని కనుక మనం సంహరించకపోతే కుదరదు. మరి 16,100 మంది ఎవరు? వీరందరూ కూడా జీవాత్మలు, ఇంద్రియాల ద్వారా బంధింపబడినటువంటి ఆత్మలు, ఇంద్రియాలను తెంచుకుని భగవంతుడు కలిసిపోయినటువంటి వాళ్ళు. కృష్ణుడు ఎవరు? పరమాత్మ. వీరందరికీ కావలసినటువంటి భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, సమయం ద్వారా వారందరినీ కూడా బంధనాల నుంచి విముక్తి పొందించినటువంటి వాడు. కాబట్టి ఈ కథ అనేటటువంటి చాలా గొప్ప సత్యాన్ని తెలుపుతుంది. ఏమని? ఒకడు దైవాంశతో పుట్టినటువంటి వాడు నరకాసురుడు. కానీ ఏమైంది? తనలో ఉన్నటువంటి మనస్సుని నిగ్రహం చేసుకోకపోవడం వల్ల, అహంకారం వల్ల వాడు పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది అన్నటువంటి విషయాన్ని, ఆసురి లక్షణాలు ఎవరిలో ఉన్నా సరే, ఇప్పుడు మనకు దైవాసుర సంపద విభాగ యోగం ఎందుకు అంత డీటెయిల్గా తెలుసుకున్నాం మనము? ఎందుకంటే ఆసురి స్వభావాన్ని కనుక జయించకపోతే మన దైవత్వం కప్పబడిపోతుంది. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే నువ్వు పరమాత్మనే ఆశ్రయించాలి. ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి, నేను చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డు ఒకటి కొన్నాను అని చెప్పాను. ఆ గ్రీటింగ్ కార్డులో ఏముంది? నేను ఎవరికి ఇవ్వలేదని చెప్పాను. జ్ఞాపకం ఉందా? ఏముంది ఆ గ్రీటింగ్ కార్డు? చెప్పండి ఎవరైనా.
అంతా దేవుడు చేసిందే. కాదు. నిజమైనటువంటి శాంతి కేవలం భగవంతుడి యొక్క ఆశ్రయంలోనే దొరుకుతుంది అని. అది నాకు ఆ సమయంలో అర్థమయ్యేంత మెచ్యూరిటీ లేకపోయినప్పటికీ కూడా నాకు నచ్చి నేను దాన్ని దగ్గర పెట్టుకున్నాను. కాబట్టి నరకాసురుడి కథ ద్వారా ఏం తెలుస్తుంది అంటే పరమాత్మ కృప వల్ల 2 రకాల విముక్తులు ఇక్కడ జరగడం చూసాము. ఒకటేమో 16,001 మంది జీవాత్మలు బంధముల నుంచి విడుదలయ్యారు మొదటిదైతే. రెండవది ఏంటంటే నరకాసురుడు లోపల జ్ఞానోదయం అవ్వడము, తనలోని ఆసురి లక్షణాలను వదులుకుని చివరికి తన మరణాన్ని కూడా ఒక పండుగగా చేయడము. సో మనలో ఉన్నటువంటి నరకాసురుణ్ణి అనగా మనలో ఉన్నటువంటి మనస్సుని మనము మధించాలి, అవసరం వస్తే మర్ధించాలి. తద్వారా మనము విజయాన్ని సాధించగలుగుతాము. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటిది అంటే ఎంత శక్తివంతమైనటువంటి రాక్షసుని చంపాలి, ఎంత శక్తివంతమైనటువంటి వాడు. కాబట్టి కథలన్నీ కనుక మనం చూసినట్లయితే జరాసంధుడు పునరావృతమైనటువంటి వాసనల ద్వారా వాణ్ణి, కాలయవనుడు అజ్ఞానంతోని, ముచుకుందుడు తపస్సు యొక్క శక్తి, రుక్మిణి కళ్యాణం భక్తి, పరమాత్మను చేరుకోవడం, శమంతకమని సత్యం ఎప్పటికైనా కూడా బయటకు వస్తుంది, నరకాసుర వధ అహంకారము, కామము, దురాశ ఇవన్నీ కూడా పోగొట్టుకోవడము. కాబట్టి ఈ 10వ స్కందం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది శ్రీకృష్ణుడి యొక్క పూర్తి స్థాయి ధర్మరక్షణ, భక్తుల యొక్క ఆలనా పాలన చూసుకోవడము, రాజనీతి, లోకానికి హెల్ప్ చేయడం, లోక సంగ్రహం అని అంటాం కదా, ఇటువంటి దశలోకి మనం వస్తాము. మహోన్నతమైనటువంటి కథలను తెలుసుకున్నాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అనేక కథల వెనకాల తత్వాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాము. రేపు కూడా అవ్వకపోవచ్చేమో చూద్దాం. ఒకవేళ ఏదైనా ఫ్రైడే నాడు పెట్టుకుందామా? రేపేంటి వెనస్డే కదా, వెనస్డే థర్స్డే కూడా చూసుకొని ఫ్రైడే నాడు మనము క్విజ్ పెట్టుకుందాం. సరేనా? చేయి లేపారు రత్నకుమారి గారు, ప్రశ్న అడగండి అమ్మా. సరే సార్. అడగండి అమ్మా. రత్నకుమారి గారు చేయి లేపారు, అడగండి అమ్మా ప్రశ్న. ఇంకెవరైనా? సారీ సార్, బై మిస్టేక్. నో ప్రాబ్లం, నో వరీస్, ఏం పర్వాలా. మదిని జయిస్తే మహిని జయించవచ్చు అంటే అంతే కదా, కరెక్ట్. మదిని జయిస్తే మహిని జయించవచ్చు అంటే ఇంత మీకు ఏ కథలో అయినా సందేశం లేని ఒక్క కథ అయినా నాకు చూపించగలరా శ్రీకృష్ణుడిది? ఒక్క కథ అయినా సందేశం లేకుండా ఉన్నదా? ఇప్పుడు మధుర, బృందావనం, గోకులం, గోవర్ధనం ఇవన్నీ ఎందుకు వెళ్ళాలి అంటే అదేదో యాత్రాస్థలం కాదు, అది అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావనతో వెళ్ళాలి. అప్పుడు మనలో మార్పు వస్తుంది. అది చూసినందువల్ల ఏం మార్పు రాదు. అది మీరు గుర్తిస్తే మనలో భగవంతుడిని చూడడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఈ యాత్రలు ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే మనం నిజంగా చూడగలిగితే. అంతేగాని దబదబా వెళ్ళిపోయి 2 ఫోటోలు దిగేసి హడావిడికి అక్కడి నుంచి వచ్చేస్తే అది కాదు మనకు. ఆ యమునా నది నేను చెప్పే కదా, అక్కడ కూర్చొని అక్కడ యమునా నది వెళ్తున్న దారిని చూస్తూ ఓహో శ్రీకృష్ణుడు వాళ్ళందరూ ఇక్కడ స్నానం చేశారు, ఓకే ఇక్కడ రాసలీల జరిగింది, ఇక్కడ ఇలా అలా మనం భావన అనేటటువంటిది చాలా ముఖ్యం. భక్తిలో భావన, కర్మలో ధర్మం, భక్తిలో భావన, జ్ఞానంలో ఆలోచన. ఇది మనం మొదటి రోజు నుంచి 6 ఏళ్ళుగా నాతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. పట్టాభి గారు అడగండి ప్రశ్న. పట్టాభి రమణ గారు అడగండి. చేయి లేపారు. పట్టాభి రమణ గారు ప్రశ్న ఉందా మీకు? జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా. వినపడుతుందండి వాయిస్? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. బాగా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే తెలుసుకొని యాత్రలకు వెళ్తే అది ఇంకా దాన్ని ఏమంటారు బాగా గ్రహించగలుగుతా ఉండి అక్కడ ఉన్నదంతా. కరెక్ట్. ఇంతకుముందు మధుర వెళ్ళినప్పుడు అంత అనిపించలేదు. ఇవంతా తెలుసుకొని వెళ్ళినప్పుడు బాగుంటుందండి. అనుభవిస్తాం మనం, అదంతా అనుభవిస్తాం. అది చెప్పడానికి కరెక్ట్. అది 100% ఇదే కదా మనం ప్రతి ప్రవచనంలో చెప్పుకుంటున్నది ఇదే. ఏదైనా అంతే. ఒక పారాయణం కానీ, ఒక నోము కానీ, ఒక వ్రతం కానీ అడ్డగోలుగా చెయ్యకండి అని ఎందుకు చెప్తుంటాను నేను అందరికీ? భావన లేనిది పూజ కాదు. మళ్ళీ ఏమన్నా కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన, ఇది కంపల్సరీ. మనకున్న 3 ముఖ్యమైన మార్గాలు కూడా ఒక సోల్ పర్పస్ని తెలియజేస్తున్నాయి మనకు. చేసే ప్రతి పని ధర్మబద్ధంగా చెయ్యండి, కర్మ. నెక్స్ట్ జ్ఞానము, జ్ఞానం లోపల ఆలోచన ఉండాలి. నెక్స్ట్ భక్తి లోపల భావన ఉండాలి. ఏది భావన? ఏది? నేను ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరో అంటున్నారు మనకి ఏం భక్తి ఉందిలే అని అంటున్నారు. సో వాళ్ళకి భక్తి లేదు, ఏదో దాన్ని సైట్ సీయింగ్ కోసం వచ్చారు. అలా చేయకండి. దేవుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను ఇప్పటి నుంచో అంటున్నా ఉత్తర కాశీకి తీసుకెళ్తాను అందరినీ అని.
అది గత 5 ఏళ్ళుగా అదే అంటున్నాను, ఇంక ఇప్పటివరకు కుదరలేదు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూడండి ఒక 10 రోజులు. మీరు నేను రాకపోయినా మీరు వెళ్ళొచ్చు కదా, 10 రోజులు వెళ్ళి ఉండండి అక్కడ, ఒకే దగ్గర ఉండండి. మీతో వెళ్తేనే సార్ మాకు అదంతా తెలిసేది. ఊరికే ఇదిగో ఇంతకుముందు యాత్రలు చేసి వస్తే ఎలా ఉంటుందో అంటే అందుకే ఇప్పుడు 10 రోజులు కొంచెం ఉండాలంటున్నా. మార్పు వస్తుంది కాదనను, కొద్దిగా మార్పు వచ్చింది. మీరు వినబట్టినాక ఎక్కడ వెళ్ళినా అక్కడ తెలుసుకోవడం చేయడం చేస్తున్నాం అనుకోండి. అయినా మీతో వెళితే ఇంకా పరిపూర్ణంగా తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. సో బాగుందా ఇవాళ సెషన్? మంచిగా అందరికి అర్థమైందా? ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయితే అడగండి, లేకపోతే రేపు మళ్ళీ మనం ఇంకొక క్లాస్ అయిన తర్వాత క్విజ్ మాత్రము ఫ్రైడే కానీ సాటర్డే కానీ పెట్టుకుందాం, సరేనా? ప్రశ్నలు మాత్రం ఏమీ మార్పు లేవు. నేను పంపించిన 50 ప్రశ్నలు అన్ని తత్వంగానే చెప్పాలి జవాబు. ఎవరు కూడా నార్మల్గా చెప్పకూడదు, నార్మల్ జవాబులు చెప్పకూడదు, తత్వంలోనే జవాబు చెప్పాలి. జై శ్రీకృష్ణ. రత్నకుమారి గారు 2 సార్లు చేయలేపారు, చెప్పండి. సార్ తీర్థయాత్రలు అంటే నిజంగా మొన్న మీరు యమునా నది గురించి చెప్పారు కదా, ఇంతకుముందు మేమైతే ఆల్ ఇండియాలో అన్ని చూసాము, మానసరోవరం ఒక్కటే ఉంది. ఈ భావన అనేది ఇంతకుముందు అంటే కొంచెం లైట్ గా తెలుసు, ఆత్మ సాక్షాత్ అవి ఆత్మ గురించి భావన ఎలా భావన చేస్తే ఎలా ఉంటుంది అని. కానీ ఇప్పుడు మీ దగ్గర నేను యాక్చువల్ గా ఒక 6 months నుంచి వస్తున్నాను. అందులో నేను బిఫోర్ 6 months నేను నాన్ వెజ్, ఎన్ని తీర్థయాత్రలు జరిగినా కూడా నాన్ వెజ్ మానలేదు. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత వెజ్ అయిపోయా. ఇందులో మళ్ళీ వేదం కూడా నేర్చుకున్నాము, మళ్ళీ అయినా కూడా కంట్రోల్ కాలేదు. వేదం నేర్చుకున్నప్పుడు కూడా షర్తు పెట్టారు ఖచ్చితంగా నాన్ వెజ్ మానేయాలి అని. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అదేమో మీరేమో ఏమి మిరాకిల్ చేశారో మా మీద, నాన్ వెజ్ మానేశారు. సోమన్ కూడా చంపనీయరు కదా సార్, నాన్ వెజ్ ఎలా తినేస్తారు? అది నిజంగా చాలా మిరాకిల్. మీ దగ్గర నుంచి నాకు ఏ పవర్ వచ్చిందో తెలియదు కానీ నా వెజ్ అయిపోయాము. దానికి థ్యాంక్స్ సార్ మీకు. వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ పెద్దన్న, పర్మిషన్ చెప్పండి సార్. అనుమతితో చిన్న విషయం చెప్పండి. అదే 21వ తారీఖు యోగా డే, దానికి అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం కైవల్యకృతి యోగా ద్వారా. ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కూడా మంచి సూచన చేసింది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 5 to 6 యోగా క్లాస్ జరుగుతుంది, కైవల్యకృతి యోగా అని. అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు దాంట్లో కూడా మనం పాల్గొని దాంట్లో చేసే ఆసనాలు, ప్రాణాయామం వీటి ద్వారా కూడా మనం కొద్దిపాటి మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుకొని ఆ పరమాత్మని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని నా వ్యక్తిగత ఆలోచన. 100% కరెక్ట్. ఒక పని చేయండి, మీరు ఇప్పుడు టెలిగ్రామ్ పనిచేయడం లేదు, ఒక గూగుల్ మీట్ ఒకటి రెడీ చేసి పెట్టండి, పెట్టి పంపించండి. మన మెయిన్ గ్రూప్లో కూడా పెట్టండి, పెడితే అందరూ అందులో జాయిన్ అవుతారు గూగుల్ మీట్ లోపల. ఎందుకంటే టెలిగ్రామ్ మీటింగ్ పనిచేయడం లేదు. సో గూగుల్ మీట్ లోనే జరుగుతుంది సార్ యాక్చువల్ గా క్లాస్. గూగుల్ జరుగుతుందండి, సునంద గారే దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వండర్ఫుల్. ఒకసారి గ్రూప్ లో పెట్టాల్సిందిగా కోరుచున్నాను. సునంద గారు, నాగలక్ష్మి మీరిద్దరు గ్రూప్ లో పెట్టండి ఒకసారి. ఈ 3-4 రోజులు అయితే ప్రాక్టీస్ అందరు చేయండి. ఎందుకంటే మేమేమో బాలేంద్ర గారు ఆయన మా దగ్గరికి వచ్చి నేర్పిస్తున్నారు. బాలేంద్ర గారు కూడా ఇదే మీలాగనే ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనరు. ఆయన ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు అనమాట, మా శాఖకి వచ్చి మిగతా అన్ని శాఖలకు నేర్పిస్తున్నారు. 4 days కంటిన్యూస్గా ఉంది. మాకు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైం ఉంది కాబట్టి వీలైన ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది మన శరీరానికి, మన మనస్సుకి కూడా చాలా ముఖ్యమైనటువంటిది యోగా. ఆయన చెప్పినట్టుగా, పెద్దన్న గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్గా ఉంది. వీలైన వాళ్ళందరూ కూడా ఏజ్ బార్ వాళ్ళకి కూడా రావచ్చు సార్, చాలా బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు పెద్దన్న గారు. ఆయన క్లాసులు నేను ఇంతకుముందు అటెండ్ అయ్యాను, నాకు తెలుసు, చాలా 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 బాగా చెప్తారు. వీలైన ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. చెప్తారు సార్, కూడా రండి సార్, మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం, ఒక్కసారి చూడండి సార్. అలాగే తప్పకుండా రండి, నేను కూడా జాయిన్ అవుతాను. మీరు మాత్రము గూగుల్ మీట్ లింక్ పెట్టండి, అన్ని గ్రూపుల్లో పెట్టండి, మన గ్రూప్స్ అన్నింటిలో పెట్టండి. నాగలక్ష్మి గారు, సునంద గారు గ్రూపులలో పెట్టండి, ఆ లింక్ పెట్టండి, యోగా లింక్ పెట్టండి. జై శ్రీకృష్ణ. వస్తుంది ఇప్పుడు సార్ పెద్దగా వచ్చినట్టుగా అట్లా వస్తుంది మన స్క్రీన్. చెప్తారండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ చెప్తారు. అవును అవును. గూగుల్ మీట్ లో కూడా ఫుల్ స్క్రీన్ ఉంటుంది వేణుగోపాల్ గారు, వస్తే మొత్తం కనబడతారు సార్. ఎనీవే ఓకే, సో అందరూ జాయిన్ అవ్వండి. ఇంకేమన్నా ఈ రోజుకు సంబంధించిన ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు?
సార్ నాగలక్ష్మి చెప్పండి. సార్ యాక్చువల్గా ఇందాక చెప్పుకున్నాం కదా 8 మందితో 80 మెంబర్స్ సంతానం అని నేను విన్నాను. అది కరెక్టా కాదో తెలియదు, మీరే చెప్పాలి. రుక్మిణికి ఒక కూతురు కూడా ఉంది అనేసి ఉండొచ్చు, అది నాకు జ్ఞాపకం లేదు. ఉండొచ్చు ఉండొచ్చు నేను విన్న స్టోరీ ఏంటంటే సార్, కన్యాదానం చేసిన ఫలితం రావడం కోసం కానీ లేదా ఆడపిల్ల కావాలి అన్న ఉద్దేశంతో రుక్మిణి మీద ప్రేమతో రుక్మిణికి మాత్రమే ఒక్క స్త్రీ సంతానాన్ని ఇచ్చారు అని. సో నిజమా కాదా మీరు చెప్తే తెలుసుకుందాం. నాకు ఐడియా లేదు, ఇంకా అక్కడ దాకా మనం రాలేదు కాబట్టి నాకు తెలియదు. పిల్లలు రఫ్గా 80 మంది అని తెలుసు నాకు, అంతే. చూసి తప్పకుండా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో కూడా తప్పకుండా. భాగవతంలో ఉందా లేదా చెప్తాను, మనకు వేరే చోట ఉందా లేదా అంటే కాదు, నాకు ఏంటి సార్ అంటే కొన్ని సినిమాల ద్వారా బుక్స్ ద్వారా అన్ని కరెక్ట్ ఉండటం లేదు కదా. నేను భాగవతంలోనే చూసి చెప్తాను, వ్యాస భాగవతంలోనే చూసి చెప్తాను, తప్పక చెప్తాను. జై శ్రీకృష్ణ సార్. ఒక విన్నపం చెప్పండి. మన ఒక సినిమాలు మీ ఆర్ఎస్ ద్వారా సినిమాలు బ్యాన్ చేయాలి మొత్తం. ఈ యొక్క మన హిందుత్వం దెబ్బతింటుంది, వాళ్ళు చేసే యాక్షన్లు కోతి చేష్టాలు. అంటే ఇప్పుడు మీకు పోకిరి సినిమా నచ్చలేదా? ఇప్పుడు మీకు పోకిరి సినిమా నచ్చలేదా సార్? పోకిరి సినిమా నచ్చలేదా? దూకుడు సినిమా నచ్చలేదా? పౌరాణిక సినిమాల దగ్గర బ్యాన్ చేయాలి. దానివల్ల మన హిందుత్వం అనేది దెబ్బతింటుంది మనకు. అది నేను వారం నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడు చెప్పాలో తెలియకూడదు నాకు. అదే కరెక్ట్. పెద్దన్న గారికి కూడా చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు ఆయన కూడా. అది మీరు ప్రయత్నం చేసి మీతోటి మొదలు పెట్టండి. నాకు తెలిసి ఏది బాగలేదు సార్. దానివల్ల మన హిందుత్వం దాన్ని వెళ్ళిపోతుంది. మనం చాలా బాధపడుతున్నాం. నేను మనం ఉన్న ఎట్లా ఉంది, ఆ పాటలు బాగా ఉండవు, ఆ సెక్స్ డ్రెస్ వేస్తారు. ఆ పాతకాలం ఎట్లా ఉండేది అట్లే ఉండాలి నా అభిప్రాయం. మీరు ఏం చేస్తారు, మీ ఆలోచనకు నేను కొంచెం ముందు సూచన ఇస్తున్నాను. అంతవరగానే నేను ఎక్కువ చెప్పలేదు. మీరు మొదలు పెట్టారంటే తయారైపోతుంది అక్కడ అందరికీ. మీ ఆర్ఎస్ మీటింగ్ లో పెడితే, మీ ఆర్ఎస్ మీటింగ్ లో పెడితే ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసి. మీ సినిమా డైరెక్షన్లకు తెలపండి, డైరెక్టర్లకు తెలపండి. ఇట్లా ఉంటే బ్యాండ్ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయాలి. సరే మనము ఇవాళ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాము. చైతన్య చెప్పండి. వెంకట చైతన్య చెప్పమ్మా. చెప్పచ్చో లేదో నాకు తెలియదు, అంటే నాకు తెలిసిన విషయం షేర్ చేసుకుందాము అని. నాగమణి గారి ప్రశ్నకి చారుమతి సార్ ఆ పాప పేరు. మనకి శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఆవిడ చారుమతి యొక్క ప్రవర్తన పూర్తి వివరాలు 61వ అధ్యాయంలో ఉంటుంది సార్. భాగవతం పుస్తకంలో ఉంటుంది చారుమతి పాప పేరు. అంటే నాకు తెలిసినది షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మీకు తెలుసు అన్ని, బట్ ఇది నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పడం వల్ల తెలుసుకున్నాను. ఒకసారి చూసి మళ్ళీ నేను వివరంగా కూడా చెప్తాను. మనం ఇప్పుడు శ్రీమన్నారాయణ మీద ఫోకస్ ఉంది కాబట్టి మొత్తం అది చూడలేదు, నేను చూసి చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇంకా ఆ కథ కూడా ఏమన్నా ఉంటే అవి కూడా చెప్తాను, తప్పకుండా చూసి చెప్తాను. ముందు మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతే ఎగ్జామ్ కోసము ఎల్లుండి లోపల ఎన్ని వీలైతే అన్ని చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్స్, మంచి ఇది చెప్పారు చారుమతి. ఓకే, సో ఇంకా ఇవాళ చాలా మంచి కథలు తెలుసుకున్నాము, తత్వరూపం లోపల తెలుసుకున్నాము. ఏమో మరి అందులో అయితే కరెక్టే, ఈ న్యూస్ అయితే కరెక్టే. 22 వరకు ఏది ఏమైనా ఎక్కువ లింకులు వాడి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ లింకు మనము ఆ టైంలో పెడతామో అదే లింకు, లేకపోతే రేపు కూడా ఇప్పుడు నేను పెట్టిన ఇదే లింకులో జాయిన్ అవ్వండి. ఇప్పుడు వేరే క్లాసెస్ని మీ ఇష్టం, ఇప్పుడు వేరే క్లాసులు అవన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, వాటికి ఏం ప్రాబ్లం లేదు. మీరు ప్రాక్టీస్ క్లాసులు కానీ, నారాయణీయం క్లాస్ కానీ, ఇంకేం చేసుకున్నా చేసుకోండి, తప్పులేదు. ఈ నా క్లాస్ మటుకు నేను పెట్టిన లింక్లోనే జాయిన్ అవ్వండి. అందులో పెట్టడం ఒకవేళ పాసిబుల్ కాకపోతే ఇవాళదే లింక్ సేవ్ చేసి పెట్టుకోండి. ఇదే లింక్లో రేపు మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను. ఎన్నిసార్లు అయినా లింకును ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి లింకును మళ్ళీ రేపు ఇదే లింకుని మనం ఓపెన్ చేసుకుందాం. అట్లనే సరేనా? ఇదే లింక్ యూజ్ చేసుకుంటాం సార్. అది బై మిస్టేక్ ఎవరో పంపించారు నాకు, టెలిగ్రామ్ బ్యాన్ అయింది కదా, స్టూడెంట్ పంపించారు నాకు జీమీట్ లింక్. సరే పర్ఫెక్ట్ సూపర్. ఇదే లింక్ వాడుకోండి అందరు చక్కగా. దీన్ని నేను ఓపెన్ ఉంచేస్తాను, ఎనీబడీ కెన్ జాయిన్. ఓకేనా? వండర్ఫుల్. ఇవాళ చక్కటి మెమోరీసు, మధురమైనటువంటి ఆలోచనలతోటి మంచి నిద్రలోకి వెళ్ళండి. ఇవన్నీ మళ్ళీ వీలైనన్ని సార్లు వినండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వింటే అది మైండ్లో ఉండి తర్వాత మీరే ఆలోచించగలుగుతారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పే లోపలే మీరు చెప్పగలుగుతారు. అందులో ఇవాళ ఎన్నో మహోన్నతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. అస్సలు వదలద్దు ఏది కూడా.
ఓకేనా? సార్ నిన్నటి వీడియో క్లియర్ గా ఉన్నది, రికార్డ్ అయిందా సార్? నిన్నటిది పంపించాను కదా. అసలు ఏంది మొత్తం చాలా బ్రేక్ వచ్చింది సార్ వాయిస్ మీది. అయ్యో. వీడియో రాలేదు. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేస్తా విందామని పెట్టుకుంటే 3/4 వీడియో రాలేదు సార్. పూర్తిగా రాలేదు సార్, అంటే అయ్యో, బ్రేక్ అవునా? వచ్చింది వాయిస్. బ్రేక్ వచ్చింది, మరి మామూలు వచ్చింది. అసలు మీకు స్టార్టింగ్ మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్. మళ్ళీ ఒక 20-30% కట్ అవుతుంది. రెండు వచ్చినాయి వీడియోలు, 2 వీడియోలు వచ్చినాయి. మళ్ళీ రివిజన్ కోసం అని వింటే రాలేదు. ఒక్కసారి సరే మీరు సరే, వినండి నేను నా దగ్గర ఎక్స్ట్రా వీడియో ఉంది, హై క్వాలిటీది, అది నేను పంపండి పంపిస్తాను. సార్. అది పెట్టండి. పంపిస్తాను. అది ఇది 2 కూడా పోస్ట్ చేస్తాను. అయితే నిన్నటిది ఇవాళది మళ్ళీ పోస్ట్ చేస్తాను, సరేనా? ఇప్పుడు కానీ టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది ఎదురుగా ఉన్నటువంటి ఇందులో మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ గూగుల్ మీట్లో రికార్డింగ్ ఆప్షన్ లేదు. ఈ ఎదురుగా ఉన్న దాంట్లో ఏదైతే ఫోన్లో రికార్డ్ చేస్తున్నానో అది 4GB 5GB 6GB దాకా ఉంటుంది. అదంతా అప్లోడ్ అయ్యి రావాలి అంటే చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి అసలు 1 డే కూడా పడుతుంది. సో అలా అందుకోసమనే నేను గూగుల్ మీట్ ప్రిఫర్ చేయకుండా నేను టెలిగ్రామ్ ప్రిఫర్ చేసేది. సరే, ఇప్పుడైతే మనకు ఆప్షన్ లేదు కాబట్టి నేను తప్పకుండా అవే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి వీలైన వారు మరి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే గూగుల్ టెలిగ్రామ్ అస్సలు యాక్సెస్ కావట్లేదో వాళ్ళందరూ కూడా యూట్యూబ్కి వెళ్ళి డైరెక్ట్గా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మన ఛానల్స్లో పోస్ట్ చేస్తాను, కానీ మీరు అసలు టెలిగ్రామ్ని యాక్సెసే చేయలేకపోతే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళి నా రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి, సరేనా? నోటిఫికేషన్ నేను పెట్టినా పెట్టకపోయినా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లేటెస్ట్ వీడియోని చూడండి. అర్థమైందా నేను చెప్పిన మాట? ఓకే సార్. గ్రూప్ అనే పెట్టేవాళ్ళం రెగ్యులర్ స్టూడెంట్స్ కి. అదే యూట్యూబ్ లింక్స్ వీలైతే ఒక వాట్సాప్ కూడా క్రియేట్ చేద్దాము. ఈ 20 సెకండ్ తర్వాత మనము బ్యాకప్ కింద చేద్దాం తప్పకుండా. అప్పుడు మనకి ఇట్లాంటిది ఏమన్నా ఉంటదని తెలిసిందే వాట్సాప్ గ్రూప్ చేయండి సార్. చేద్దాం మనం, అది కూడా ఒకటి చేసి పెట్టుకుందాము. ఎట్లాగూ రెగ్యులర్గా వచ్చే 100 మందికైనా మనం వాట్సాప్ గ్రూప్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులలో పనికొస్తుంది. బట్ నేను ఎప్పుడు టెలిగ్రామే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్ ఫెసిలిటీసు, ఆడియో ఫైలు, వీడియో ఫైలు, జాయిన్ అవ్వడానికి, కమ్యూనికేషన్కి లిమిట్స్ లేకుండా ఉండడము. టెలిగ్రామ్లో 1,00,000 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మన బ్యాడ్లకి ఈ మధ్యకాలంలో ఇబ్బందులు రావడం, ఈ జనాలందరూ దాన్ని చెడు పర్పసెస్కి వాడడం వల్ల మనకు ప్రాబ్లం అయింది. కానీ లేకపోతే టెలిగ్రామ్ స్థాయికి వాట్సాప్ రావాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అన్ని అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో. సో అది ఓకే. జై శ్రీకృష్ణ. ఇంకా మళ్ళీ నాకు చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ రేపు పొద్దున్న 6 o'clockకి మళ్ళీ RSS మీటింగ్ ఉంది. ఇప్పుడు నాకు ఒక 1-2 hours మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయి, RSS పనులు. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దామా అందరము? జై శ్రీకృష్ణ. అందరికి తప్పకుండా చూడండి. అలాగే మీరు RSS మీటింగ్ లో పోయినప్పుడు మెల్లగా మొదలు పెట్టండి మీరు చెప్పేది. అలాగే, ఎందుకంటే మన హిందూ ధర్మం అక్కడనే దెబ్బతింటుంది. ఉంటుంది ఆ సినిమాల వాళ్ళని, దేవతలను అర్థమైంది మీరు చెప్పింది, వేస్ట్. అది మీరు కొద్దిగా ప్రపోజ్ చేస్తుంటే మెల్లగా ఒకరికొకరు మాట్లాడుకొని దాన్ని మాట్లాడితే డైరెక్టర్లతో మాట్లాడండి అంతే. గవర్నమెంట్ తోని కూడా మాట్లాడండి. అందరు కలిస్తే మీరు 25 numbers పోయినారంటే గవర్నమెంట్ కూడా ఉంటుంది. అలాగే అలాగే, వండర్ఫుల్. రేపు రాత్రి మళ్ళీ అందరం కలుద్దాము. ఆలోచన ద్వారా మాత్రమే, భక్తి ద్వారా మాత్రమే భగవంతుడికి మనం చేరువైతాము. ఈ సత్యాన్ని గుర్తించిన వారందరూ కూడా వీలైనన్ని సార్లు మళ్ళీ నిన్నటిది ఇవాళటివి వీడియోలు వింటూ దాన్ని పునశ్చరణ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు గూగుల్ మీట్లో. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.